సహజంగా మనం మన స్వీయ జ్ఞానం మీద, మన స్వీయ బలం మీద ప్రారంభం నుంచి ఆధారపడుతూ వచ్చిన జీవితాలు మనవి. అది ఆదాము సంబంధిత రక్తం, దాని యొక్క ప్రభావం. చక్కని తోట, అందులో చక్కని ఫలవృక్షాలు, వాళ్ళకి తండ్రిగా దేవుడు, ఏమీ తక్కువ లేదు, అన్నీ ఇచ్చాడు. అయినా సరే శత్రువు ప్రేరేపించినప్పుడు మాకంటూ సొంత జ్ఞానం కావాలి అని వాళ్ళు కోరారు. ఇవన్నీ మీరు తినేసేయండి, ఈ పండ్లన్నీ మీరు తినేసేయండి, ఈ పండ్లు తింటే మీకు మీ శరీరానికి జీవం కలుగుతుంది, మీకు ఆరోగ్యంగా ఉంటారు. మీరు తోట మధ్యలో జీవవృక్ష ఫలపు చెట్టు ఉంది, అది తింటే శాశ్వతంగా జీవిస్తారు. కాబట్టి ఇవన్నీ మీరు తినేసేయండి, జ్ఞాన ఫలం అనేది అది తర్వాత చూద్దాం, అది కూడా మీకోసమే వేశాను, అది ఇప్పుడు కాదు. ఇప్పుడు జ్ఞానంతో నిమిత్తం నేనున్నాగా, నేను మిమ్మల్ని నడిపిస్తాను, ఆ ప్రకారం నడుదురు కానీ దాంతో మీకు అవసరం లేదు. అది తింటే నీ సొంత జ్ఞానం ఉపయోగించటం మొదలు పెడతావు, ఇక నా జ్ఞానానికి లోబడవు, దెబ్బతింటావు అని అది వద్దులే, ఇవన్నీ తినని దేవుడు చెప్తే మానవుని పని ఏంటంటే, దేవుడు అన్నీ ఇచ్చిన అవన్నీ వదిలిపెట్టి స్వీయత అంటే సొంతం, ఆయన జ్ఞానం మీద మనం నడిపించబడేది ఏంది? మనకంటూ సొంత జ్ఞానం కావాలి అని సొంత జ్ఞానాన్ని ఆనాడే కోరారు శత్రువు ప్రేరేపణతో. కోరిన వాళ్ళు ఆశపడితే తప్పులేదు, ఆయన వచ్చిందాకా ఆగితే బాగుండు, ఆగకుండా అడుగు ముందుకేసి ఆ పండు కోసుకొని తిన్నారు, వద్దన్న పని చేసేసారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సాతాను మన దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా మనలో స్వీయతనే రెచ్చగొడతాడు. ఈరోజు భూమి మీద జరుగుతున్న హత్యలకు, ఆత్మహత్యలకు, అల్లర్లకు, విడాకులకు సమస్తానికి కారణం స్వీయత, అహం, నేను అనే స్వయం. ఇన్ని ఇబ్బందులకు కూడా అదే కారణం. అదనేది విరిగిపోతే గొడవ ఉండదు. కానీ ఆదాము నుండి ఈ నేను, నాకంటూ నేను అనే ఈ స్వీయత అనేది అక్కడి నుంచి ఆ రక్తం పంచుకు పుట్టిన సర్వ మానవాళికి వచ్చేసింది. మీలో ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పేది? అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంటే, దేవుడు 2 పనులు చేయాల్సి వచ్చింది. మానవుడు ఎంచుకున్నటువంటి సొంత దారులు ఎంత పనికిమాలినవో వాడికి అర్థం కావాలి. పాయింట్ నెంబర్ 1, వాళ్ళ సొంత ఆలోచనలతో, సొంత అభిప్రాయాలతో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు వేసే అడుగులు ఎంత ప్రమాదకరమైనవో, వాళ్ళకి ఎన్ని సమస్యలు తెచ్చి పెడతాయో మనుషులకు అర్థం కావాలి. ఆ తర్వాత దేవుడు తన జ్ఞానం చొప్పున నడిపిస్తే ఆ జీవితం ఎలా ఉంటుందో అప్పుడు ఆ విలువ తెలిసింది. అందుకే మాకంటూ సొంత జ్ఞానం కావాలి, మమ్మల్ని మేమే నడిపించుకోవాలి అనే స్వీయత వాళ్ళలో మేల్కొన్నప్పుడు దేవుడు అడ్డగించలా, లేకపోతే అడ్డుపడేవాడు, అక్కడ అవన్నీ గద్దించేవాడు. ఆ చెట్టు దగ్గర పోయినప్పుడు ఏం చేస్తున్నావు అనేవాడు. ఎందుకు అనలేదు అంటే వెయ్యాలి, తప్పటడుగు వేయాలి, దాని ఎఫెక్ట్ ఏంటో వాళ్ళు ప్రాక్టికల్గా అనుభవించాలి. వాడి ప్రేరణకు లొంగారు కదా, వాడు ఆలోచన తీసుకున్నారు కదా, నా ఆలోచన తిరస్కరించారు కదా, వాళ్ళకంటూ సొంత జ్ఞానం, వాళ్ళ సొంత ఇష్టం, సొంత అభిప్రాయం అన్నారు కదా. నేనేం వాళ్ళని దాసులుగా చేసింది లేదు, నేనేం వాళ్ళ చేత బానిస పని చేయించింది లేదు, నేనేం ఊడిగం చేయించింది లేదు, నేనేం వాళ్ళని టార్చర్ చేసింది లేదు. జస్ట్ వాళ్ళ క్షేమం కోసం అది వద్దన్నా. దానికి వాళ్ళు ఆ ఒక్క ఆజ్ఞకు లోబట్టానికే ఇబ్బంది పడిపోయి, మాకంటూ స్వేచ్ఛ లేదా, ఇక అన్నీ నువ్వు చెప్పినవి చేసుకుంటా బతికేయటమేనా అన్నారు కదా. కాబట్టి బతకండి సరే, మీరు సొంతంగా బతకండి సరే, మీ సొంత జ్ఞానం చూడండి, దాని ఎఫెక్ట్ ఏందో చూడండి అని ఆ పండు తిననిచ్చాడు. దాని ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి
మరణాన్ని కూడా వేరే జీవి మీదకి పంపించేసి వాళ్ళకి మరణం కూడా తప్పించి బ్రతకనిచ్చి వారి నుండి భూమి మీద జనములు ఉత్పత్తి అయి ఆ మనుషులు తమ స్వీయ జ్ఞానం, దాని యొక్క ప్రభావం, దాని వలన కలిగే నష్టాలు అన్నీ అనుభవించాలి ప్రాక్టికల్గా. ఆ తరువాత నేను చెప్తే అప్పుడు వింటారు. ముందైతే మనకు మొహం పగలాలి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ముందైతే మనకి మన సొంత అడుగులు, సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు ఎదురు దెబ్బ అనేది తగలాలి. అప్పుడేం జరిగిద్దంటే ఎవరి బలవంతం ఉండదు. 4-5 సార్లు పగిలిందనుకో మొహం, కనీసం లైఫ్లో ఒక్కసారైనా సరిగ్గా పగిలిందనుకో, సచ్చిన ఇక సొంత ఐడియాలు వేయరు, సొంత ఆలోచనలు చేయరు. ఎందుకంటే చక్కగా మనల్ని నడిపించేటువంటి మహనీయుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన ముందు మామూలుగా చెప్తాడు, నా చిత్తానికి లోబడు, నా చిత్తానికి లోబడు అంటాడు. ఆ లోబడే దానికి మనకి మైండ్ ఉండదు, ఓపిక ఉండదు. కాబట్టి లోబడేటట్టు పరిస్థితులు తీసుకొస్తాడు. ఈరోజు మనందరం అట్టొచ్చిన వాళ్ళమే. మనం అచ్చంగా తెలుసుకొని మనోనేత్రాలు వెలిగింపబడి అసలు ఏ అనుభవాలు లేకుండా వచ్చిన వాళ్ళం కాదు. దాదాపు ఉన్న ఇక్కడ కూర్చున్న సరుకు, ఈ లైవ్లో ఉన్న సరుకు, దాదాపు సరుకులో చాలా భాగం మొహం పగిలిన వాళ్ళే, అస్వీయ అనుభవాల్లో డ్యామేజ్ అయిన వాళ్ళే. ఒకవేళ డ్యామేజ్ కాకుండా ఎవరో చెప్తే తెలుసుకున్నానంటే తర్వాత అయినా సరే నీదేందో నీకు చూపించి ఆ తర్వాత నేను లొంగదీస్తాడు, అందులో డౌట్ లేదు. అలా చెయ్యకపోతే ఎప్పటికీ మనం అన్ని విషయాల్లో మన స్వీయ బలం మీదనే ఆధారపడతాం. మన సొంత జ్ఞానం, సొంత బలం, సొంత తెలివి, సొంత నడిపింపు, సొంత మేధాశక్తి అన్న దాని మీదే. అది పనికి మాలింది, మనకు స్వతహాగా వచ్చినటువంటిది మనకు పనికి రాదు. దేవుని జ్ఞానమే మనల్ని నడపాలి అని నీకు స్థిర తీర్మానం వచ్చిన నాడు అప్పుడు ఎంటర్ అవుతాడు నీ లైఫ్లోకి ఆయన. నా నీతి పనికిరాదు అన్నప్పుడు ఆయనే నీకు నీతి అవుతాడు. నా పరిశుద్ధత కొండ ఎక్కదు అని నీకు అర్థమైన నాడు యేసే నీ పరిశుద్ధత అవుతాడు. నా జ్ఞానం నన్ను మట్టి గరిపించింది, మట్టి తినిపిస్తుంది అనే సంగతి నీకు అర్థమైన నాడు ఆయనే నీకు జ్ఞానం అవుతాడు. నన్ను నేను కాపాడుకునే పరిస్థితి కోల్పోయాను, నన్ను నేను రక్షించుకోలేకపోతున్నాను అన్ననాడు ఆయనే నీకు విమోచకుడు అవుతాడు. ఇది 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30 ఇచ్చిన సాక్ష్యం. 30వ వచనం, అతిశయించువాడు ఇక తన యందు అతిశయించడానికి లేదు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడి ఉన్నది. నెరవేరున్నట్లు ఆయనే, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు నీతియు, జ్ఞానము, పరిశుద్ధత, విమోచన, ఈ 4 ఆయనే అయ్యాడు. ఇప్పుడు ఒకసారి అందరూ చెప్పండి, ఈ పాత్రలో మంచినీళ్ళు ఉన్నాయి, నేను జ్యూస్ తాగాలనుకుంటున్నాను. ఇదే పాత్రలో నేను జ్యూస్ పోసుకొని చక్కెరకెళ్ళి జ్యూసో లేకపోతే ఏదో జ్యూస్ పోసుకొని తాగాలనుకుంటున్నాను. దీని నిండా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా తాగాలి నేను? ఇప్పుడు నేను దీన్ని వాడుకోవాలనుకుంటున్నానండి జ్యూస్ కోసం, లేకపోతే ఒలివ తైలం పోసుకొని ఆ తైలం నెత్తి మీద పోసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి, దీనిలో ఏం చేయాలా? అంటే నాకు పనికిరాంది ఏదో దీనిలో ఖాళీ చేయాలి, నాకు అవసరమైనది ఏదో దాన్ని నింపుకోవాలి, నేను దాన్ని వాడుకోవాలి. ఇప్పుడు మనం ఎవరు ఖాళీ పాత్రలు కాదు, ఆల్రెడీ నింపబడిన పాత్రలు. అది ఇప్పుడు వచ్చిన గొడవ. అర్థమైందా? మనందరూ ఎవరు ఖాళీ పాత్రలు కాదు, ఆల్రెడీ నింపబడిన పాత్రలు. స్వీయత, స్వయము, అహము అనే వాటితో నింపబడిన పాత్రలు. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? మరి ఆయన ముందుకు వచ్చావు, నన్ను వాడుకో అంటున్నావు. నీ కోసం బ్రతకినప్పుడు నా బ్రతుకు అర్థం ఏంటి అంటున్నావు. నీ కోసం ఫలించాలి, నీ చిత్తం చేయాలి, నీ సంకల్పం నెరవేర్చాలి. ప్రభువా, నా జీవితానికి ఒక అర్థం ఇవ్వు, నా బ్రతుకు పరమార్థం ఇవ్వు, నేను పుట్టింది సార్థకం అవ్వాలి ప్రభువా, నా జన్మ సార్థకం అవ్వాలి ప్రభువా, చెదపురుగులాగా పుట్టింది సచ్చింది అన్నట్టు ఉండకూడదు ప్రభువా, నా జీవితం నన్ను వాడుకో అని నువ్వు దేవుని ముందుకు వస్తావు. నన్ను ఆశీర్వదించని దేవుని ముందుకు వస్తావు. ఆల్రెడీ నువ్వేమో నింపబడిన పాత్రవి. ఇప్పుడు ఏం చేయాలి? 2 చేయాలి. ఒకటి, ఉన్నదాన్ని ఖాళీ చేయాలి. 2వది, ఆయన అనుకున్నది నింపాలి. ఈ 2 జరిగిస్తాడు దేవుడు. 2 ప్రక్రియలు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. కొన్ని ఖాళీ అవుతుంటాయి,
ఆ స్థానంలో కొన్ని నింపబడతా ఉంటాయి. ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్కదాన్ని ఖాళీ చేస్తుంటది. ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క ఇబ్బంది, ఒక్కొక్క శ్రమ మనలో కొన్నిటిని ఖాళీ చేస్తుంది. ఆ ఖాళీలో దేవునివి కొన్ని నింపుతా ఉంటాడు దేవుడు. అర్థమైందా? ఎంత తొందరగా ఖాళీ అయిపోతే అంత తొందరగా నింపబడటం అనేది జరిగింది. పేతురు జీవితంలో దైవజనుని ద్వారా అద్భుతమైనటువంటి 4 సంగతులు మనం అయ్యే నేర్చుకుందాం. తగ్గించుకునుట, దిద్దుబాటు చేసుకునుట, చిన్నలు చెప్పినా పెద్దలు చెప్పినా సరే లోబడటం. 3వది ఎట్లనన్నా కానీ నేను కూడా ఆయనలా బతకాలనే ఆరాటం. 4వది తన బలహీనతను తను గుర్తించి తన అపాత్రతను తాను ఎరిగి మాట్లాడటం. దేవునికి మహిమ కలుగునుగాక. అలా ఖాళీ చేయబడిన పేతురు దేవుని శక్తితో నింపబడి దేవుని కోసం అద్భుతంగా ఫలించాడు. ఒక్క ఆడపిల్లకు భయపడి క్రీస్తు సాక్ష్యం ఇవ్వలేని పేతురు తలక్రిందుగా సిలువ వేయబడి హతసాక్షి అయ్యాడు. అంత పట్టు పేతురుకు వచ్చింది. ఒక్క హత్య చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిన మోషే, తన స్వీయ బలం మీద ఆధారపడిన మోషే, తిరిగి దేవుడు పిలిచినప్పుడు తన బలహీనత ఒప్పుకున్నాడు. పనికిరానయ్యా అన్నాడు. పనికిరాను అన్న మోషే ఒకసారిగా 4 సార్లు చదవండి, అడుగడుగున అడుగు తగులుతాడు. చివరికి దేవుడే కోప్పడతాడు. నోర్మై పద్దాగలు పనికిరాను అంట. పనికి వచ్చేటట్టు నేను చేసి నిన్ను వాడుకుంటాను రా అని ఐగుప్తు రాజ్యపు రాజునే నేట ముంచేటట్టు చేశాడు. అదే మోషేను వాడుకొని, పేతురును వాడుకొనేమో సంఘ నిర్మాణంలో వ్యక్తుల ఆత్మల సంపాదన జరిగించాడు. గొర్రెలను కాయి గొర్రెలను మేపు అన్నట్టే చేశాడు. గొర్రెలను అప్పగించాడు. మోషేనేమో వినియోగించుకొని ఫరో రాజు గుండెల్లో వణుకు పుట్టించి ఫరోని అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచేశాడు. ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చాడు. ఇట్లా తమ బలహీనతను గుర్తెరిగిన వ్యక్తులని దేవుడు చేతుల్లోకి తీసుకొని తన కార్యాలు జరిగించుకున్నాడు. కొంతమందికి అర్థం కాదు, నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ తప్పులు ఉన్నాయి, నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, ఇవి దేవుని శక్తికి అడ్డుపడతాయి, దేవుడు తన ప్రభావంతో నన్ను నింపడానికి ఇవి ఆటంకం అవుతాయని కొంతమందికి తెలియదు. అసలు అవి ఉన్నట్టు కూడా తెలియదు. ఈ దరిద్రపు లక్షణాలు నాలో ఉండటం ఏంటి అని నువ్వు అనుకుంటావు, కానీ ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయంటే తత్వాన్ని బట్టి వచ్చినాయి. తత్వాన్ని బట్టి, రక్తాన్ని బట్టి అవి వచ్చినాయి. ఇప్పుడు నువ్వు ఎదుర్కొన్న కొన్ని పోరాటాల వలన కొన్ని పోయినాయి. ఉన్న వాటిని కూడా తొలగిస్తాడు. తొలగించిన స్థానంలో తన ప్రభావాన్ని నింపుతాడు. ఏది జరిగించినా ఆయన శక్తితో ఆయన చేస్తే తప్ప మన శక్తితో మనం సాధించేదంతా కూడా అంజూరపు ఆకులు మొలకు చుట్టుకున్నట్టు ఉంటుంది. మన శక్తి, మన జ్ఞానం అలాంటి అంజూరపు ఆకులు దేవులాడుకొని కట్టుకున్నారు. ఎన్ని రోజులు ఉంటాయి? అంజూరపు ఆకులు మొలక కట్టుకుంటే 1 వారం రోజులు వస్తాయా? ఒక్కరోజేగా, మరుసటి రోజుకు పెట్టిపోతాయిగా. అట్లాంటిది మన జ్ఞానం. ఇది మనకు అర్థం కావాలి. అప్పుడు మనం అడుగడుగున దేవుని బలమును ఆశ్రయిస్తాం. ఎప్పుడైతే అడుగడుగున దేవుని జ్ఞానమును, బలమును ఆశ్రయిస్తామో అప్పుడు దేవుడు మనలో తన శక్తిని నింపుతాడు. మన ద్వారా తన చిత్తమును నెరవేర్చుకుంటాడు. తన ద్వారా మన ఎడల ఆయనకున్న సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు. అందుకోసం దేవుడు ఫస్ట్ నుంచి పని చేస్తాడు మన మీద. మనకు తెలియదు. పని జరుగుతుందా నా మీద అన్న సంగతి నీకు తెలియదు. అలా ఏర్పాటులో, ప్రణాళికలో ఉన్న వాళ్ళందరినీ కూడా కొంతమందిని రక్షణలోనికి పిలవటం ఏర్పాటు అయితే, కొంతమందిని పిలవబడిన వాళ్ళలో నుంచి తన పనికి పిలవటం అనేది ఇంకొక ఏర్పాటు. లోకములో ఉన్న వాళ్ళని సంఘములోనికి చేరుస్తాడు. ఇది ఒక పిలుపు. సంఘములోనికి చేర్చబడినటువంటి వ్యక్తులలో
మళ్ళా తనకు యాజకులుగా కొంతమందిని ప్రత్యేకించుకుంటాడు. లోకములో నుండి ఇశ్రాయేలును వేరుపరిచాడు. లోకంలో నుంచి ఇశ్రాయేలును వేరుపరిచాడు. ఇప్పుడు ఇశ్రాయేల్లో నుంచి లేవీలను వేరుపరిచాడు తనకు యాజకులుగా ఉండటానికి. వాస్తవంగా ఈరోజు నేను రావాలనుకోలేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మ ప్రేరణతోనే నేను వచ్చాను, నిజంగా చెప్తున్నాను. అశోక్ సమయం ఇచ్చిన తర్వాత ఇంకా నేను కనపడాల్సిన అవసరం లేదు. చక్కగా అందిస్తాడు దేవుని వాక్యం పరిశుద్ధాత్మ నడిపింపులో. ఇక నాకు ఇంకా ఆలోచన కూడా ఉండదు. కానీ దేవుని ఆత్మ నన్ను బలవంతం పెట్టాడు. నేను అనుకున్నాను ఏదో సందేశం అశోక్ చెప్తాడులే అనుకున్నాను. నేను ఏదైతే చెప్పాలని, ఒకవేళ నేను ఈరోజు నిలబడితే ఏది చెప్పాలనుకున్నానో దానికి సంబంధించిన అంశం అశోక్ చేత మాట్లాడించి, అదిగో నేను వేరే టాపిక్ ఇవ్వలేదు, నీకేది చెప్పాను అదే పలికిస్తున్నాను, నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు అని చెప్పాడు దేవుడు. కొంతమందికి తెలియాలి, నేను వారిని గమనిస్తున్నానని, నా ప్రణాళికలో వాళ్ళు ఉన్నారని వాళ్ళకి అర్థం కావాలి అనే దానికి ఈ సన్నివేశాన్ని కూడా దేవుడు వాడుతున్నాడు. లేకపోతే నేను రాను తమ్ముడు. ఇప్పుడు దేవుని ఏర్పాటులో, ప్రణాళికలో రక్షణ కోసం మాత్రమే కాక ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దేవుని చిత్తము నెరవేర్చడానికి దేవుని పిలుపున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈరోజు ఇక్కడ. సేవా పిలుపున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ జూమ్లో ఉన్నారు, ఆ లైవ్లో ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు. అందుకు తరంకి వచ్చాడు నన్ను పారా నువ్వు అని. లేకపోతే ఫుల్గా అక్కడ వర్క్ జరుగుతూ ఉంది, నేను అక్కడ ఉన్నా. అందుకు చెప్తున్నాను, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని, ప్రతికూలతల్ని, సమస్యలని, ఆర్థిక సమస్యల్ని, వ్యక్తిగత సమస్యల్ని, కుటుంబ సమస్యల్ని మీరు లెక్క చేయొద్దు. అస్సలు వాటి గురించి మీరు ఆలోచించొద్దు. మీ భవిష్యత్తును గూర్చి, మీ వారి భవిష్యత్తును గూర్చి, మీ పిల్లల భవిష్యత్తును గూర్చి మీరు దిగులు పడొద్దు. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఏర్పరచుకున్నవాడు నమ్మదగినవాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. నీకు ఇవ్వాల్సిన జీవితం ఏదో సిద్ధపరిచే ఉంచాడు. నీ పిల్లలకి ఇవ్వాల్సిన లైఫ్ ఏదో సిద్ధపరిచే ఉంచాడు. ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల సమస్యలన్నిటికీ పరిష్కారాలు ముందే సిద్ధపరచబడి ఉన్నాయి. తగిన కాలమందు తప్పనిసరిగా అవి నీకు అందుతాయి. ఖచ్చితంగా వాటిని స్వతంత్రించుకుంటావు. ఈ రోజు నువ్వు పీడించబడుతున్న శోధనలు ఇక ముందు నీకు కనబడవు. నేడు నీవు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట నీవు చూడవు. వారు ఎర్ర సముద్రంలో ముంచివేయబడతారు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలు, వేదనలు, దుఃఖాలు, కృంగుబాట్లు, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆక్రందన అంతా కూడా సముద్రపు అగాధములో బంధించబడ్డట్టుగా అది త్రోసివేయబడుతుంది, ముంచివేయబడుతుంది. మరలా నీకు కనబడని స్థితి, అలాంటి భవిష్యత్తు నీకు రాబోతుంది. దాని గురించి అసలు ఆలోచనే తీసేయి. నువ్వు నిజంగా విశ్వాసివైతే, నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడివైతే, ఉంచిన దానివైతే, కలవరము, కంగారు, ఆ దిగులు, ఆ విచారము, అది నీ గురించి కానీ, నీ కుటుంబాన్ని గురించి కానీ, నీ ఫ్యూచర్ కానీ, లేకపోతే నీ పిల్లల ఫ్యూచర్ కానీ, అది ఏ విధమైనదైనా కానీ, అది ఏ రూపంలోనన్నా ఉండని, దాన్ని బ్యాలెన్స్ చేయటం నా యేసయ్యకు తెలుసు. దాన్ని మళ్ళా తిరిగి దిద్దటం నా యేసయ్యకు తెలుసు. చేతగానుడు అనుకోవాకు, అసమర్థుడు అనుకోవాకు. ఆయన పరాక్రమశాలి, రోషము గల దేవుడు, ఉన్న దేవుడు, నిజమైన దేవుడు. నీ పేరేమో అడుగుతారు వాళ్ళు, చెప్పవయ్యా ఏం చెప్పాలంటే ఉన్నవాడిని చెప్పవయ్యా అన్నాడు. మిగిలిన వాళ్ళు తిప్పలు పడ్డట్టు లేనోడిని కాదు, నేను ఉన్నోడిని చెప్పమన్నాడు. ఇతరుల ఆశ్రయాలన్నీ కూడా మృతులు, కానీ ఇక్కడ సజీవుడు, ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాణ్ణి, ఆది లేనప్పుడు ఉన్నవాణ్ణి, అంతములో ఉండువాణ్ణి, మధ్యలో ఉండువాణ్ణి, మీరు లేనప్పుడు ఉన్నవాణ్ణి, మీరు లేకుండా ఉన్నప్పుడు ఉన్నవాణ్ణి, మీరు ఉన్నప్పుడు ఉన్నవాణ్ణి, నేను ఉన్నవాణ్ణి. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే నేను లేనన్నట్టుగా ఏదో అయిపోతున్నారు. నేనున్నా కదా, నేను చెయ్యి వదలలేదు కదా, నేను నిన్ను విసర్జించలేదు కదా.
ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నిమిషమాత్రము నీ మీద కోపగించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను మరలా సమకూర్చెదను అని నా దేవుడు సెలవిస్తాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము చూడండి, అందులో ఏం సెలవిస్తున్నాడో చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము. అన్నీ ఎరిగినవాడు ఆయన. చూడు 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 11వ వచనం చూడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదా, ఆదరణ కోల్పోయిన దానా, నేను నీలాంజనములు. ఇందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. దానా అన్నాడని ఆడవాళ్ళకి మాత్రమే అనుకోవద్దండి. ఇందులో ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న వాళ్ళలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అయితే సంఘమును సమ్మిళితం చేసి మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి ఆదరణ లేక ఉన్నదానా అంటే స్త్రీలకి అన్వయించవచ్చు, జెంట్స్కి అన్వయించవచ్చు. ఆదరణ లేక ఉన్నదానా, నా గతి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి, నా స్థితి ఏమిటి అనుకునుచున్నదానా. చదువు. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో పునాదులను వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైన చూస్తారా, 7వ వచనం చదువు. నిమిషం 6వ వచనం కూడా చదువు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడవబడి దుఃఖాక్రాంతురాలై భార్యను పురుషుడు విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లు, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు ఈ మాటల చేత మిమ్మల్ని సంధించుగాక. ఈ మాటలు తీసుకోండి. ఈ మాటలు దేవుడు తన గ్రంథములో మనకు అందిస్తున్న వాక్కులు. ఈవేళ వాటిని మన జ్ఞాపకంలో తీసుకొచ్చి మనకు అందిస్తున్నాడంటే స్పష్టంగా నువ్వు ఏం ప్రార్థన చేశావో, ఎంత ఏడ్చుకుంటున్నావో, నీ తిప్పలేందో, నీ హృదయంలో ఉన్న బాధ ఏందో అంతా నాకు తెలియదు. నాకేం తెలుసు, ఆయనకు తెలుసు. కాబట్టి అది ఆయనే నీతో మాట్లాడుతున్న ఈ మాట, తన గ్రంథములో నుండి డైరెక్ట్గా మాట్లాడుతున్న మాట నువ్వు సొంతం చేసుకో. కృతజ్ఞతలు చెప్పుకో. థ్యాంక్ యూ లార్డ్, ఈ మాట చేత నన్ను దర్శించినందుకు నీకు వందనాలని చెప్పుకో. ఆమెన్. ఇప్పుడు చెప్తా వినండి. నీ జీవితం ఆయన చేతికి అప్పగించావు. ఏనాడైతే అప్పగించి నీదే భారం ప్రభువా అన్నావో, నీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన. నీకు తెలుసో తెలియదో. అంటే వెంటనే అన్నీ నీకు ఫేవర్గా మారిపోతే అప్పుడు ఇన్వాల్వ్ అయినట్టు అనుకుంటావేమో. మారతాయి ఒకటొకటి ఒకటొకటి ఒకటొకటి. ఏ బరువు ఎంతకాలం ఉండాలో. కొన్నిసార్లు బరువు మనకు సమస్య అయితే కొన్నిసార్లు బరువే మనల్ని రక్షించిద్దని మీకు తెలుసా? తెలుసా తమ్ముడు? కొన్నిసార్లు బరువు మనకు సమస్య అయితే కొన్నిసార్లు బరువే మనల్ని రక్షించిద్ది. ఈ మధ్య కొన్ని ట్రీట్మెంట్స్ వేరుగా వచ్చినాయి, కానీ కొన్ని అంతా ఇప్పుడు కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. కాలు ఇరిగిందనుకో దానికి బరువు వేసి కడతారు. ఎంతమందికి తెలుసు? బరువు వేసి కడతారు. తెలుసా? చూసారా ఎక్కడన్నా? కట్టుకట్టి బరువు వేస్తారు. ఆ బరువు వేయటం వల్ల అది సెట్ అయ్యిద్ది. ఎవరికన్నా మామూలుగా కాళ్ళకి బరువు కట్టి మామూలుడికి చూపించండి మీరు. వాడికి బాధ, ఇదేందిరా నేనేం పాపం చేశాను నా కాళ్ళకి ఇట్ట కట్టారు. అది విరిగినోడికి ఆ బరువే రక్షణ. సర్కస్ చేసే పిల్లల్ని గమనించండి. ఒక చిన్న పాప ఒక తాడు మీద ఒక వెదురు గడతో నడుస్తూ ఉంటుంది. చూసారా? పిల్ల నడవటమే కష్టమైతే అంతలో గడ వెదురు బొంగ ఆ పిల్ల చేతికిచ్చి దాన్ని పట్టుకొని నడవాలను నువ్వు అంటాడు. నాకు అనిపించింది, తండ్రికి జాలి లేదా? తన బిడ్డే కదా. బిడ్డ తాడు మీద నడవటమే కష్టమైతే అంత పెద్ద వెదురు గడ ఇచ్చాడు, వెదురు బొంగు. ఆ పిల్ల ఎట్లా ఆ బొంగును ఎట్లా చూసుకోవాలి, కింద కాళ్ళు ఎట్లా నడవాలి? నా చిన్నతనంలో తెలియక
చిత్రం ఏంటంటే ఆ చిన్నది పడకుండా ఆ చిన్నదాన్ని బ్యాలెన్స్ చేసేదా ఆ గడే, ఆ వెదురు బొంగే. అంటే ఆ బరువు అది చూడండి. మీకు కనబడద్దా? అది ఏచ్చు కదరా. సరే సరే వదిలేసేయండిలే, అక్కడ కన్నా ఇక్కడ నాకు కనపడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ బరువే కొన్నిసార్లు మనకు రక్షణాధారం అయింది. మన గొడవ ఏంటంటే మోకాళ్ళు వేసిన కాడ నుంచి నా బరువులన్నీ తీసాయంటే పెనుగాలి కొట్టిందనుకో నెత్తి మీద బరువు ఉన్నోళ్ళు లేచిపోడు. ఏ బరువు లేనోళ్ళు అలా గాలిలో ఎగుతారు. మొన్న చైనాలో వరదలు వచ్చి గాలి కొట్టితే మనుషులు చెట్టు కొమ్మలు పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. అంత భయంకరమైన గాలి వచ్చింది. ఎవరు నెత్తినైతే బరువు ఉందో, ఎవరు వెయిట్లో ఉన్నారో వాళ్ళు లేచిపోలా, గాలికి ఏం కాల. వాళ్ళు పెనుగాలులు కొట్టినప్పుడు మన మీద ఉన్న బరువులే మనల్ని కాపాడుతాయి. మంచు కొండల్లో సాధు సుందర్ సింగ్ గారు నడుచుకుంటూ పోతుంటే తనకంటే ముందు వచ్చిన యాత్రికుడు ఒకడు మంచులో పడి గడ్డగట్టుకుపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు, చచ్చిపోతున్నాడు. సాధు సుందర్ సింగ్ కంటే ముందు ఒక వ్యక్తి వెళ్ళాడు, అతన్ని చూశాడు. ఆణ్ణి బతికించడానికి ట్రై చేస్తే ఈ గడ్డగట్టుకుపోయే చలిలో నేను చచ్చిపోతాను, ఈ మంచులో ముందు నన్ను నేను కాపాడుకోవాలని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యా నన్ను రక్షించని వాడు కేకలేస్తున్నా పట్టించుకోండి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ అందరికీ ప్రాణ ప్రమాదమే. సాధు సుందర్ సింగ్ గారు కూడా ప్రమాదంలోనే ఉన్నారు. ఆ టైంలో మంచు తుఫాన్ లాగా వచ్చేసింది, భయంకరమైన చలి. టిబెట్ ప్రాంతంలో సువార్త చేశాడు ఆయన. ఐడియా ఉంది కదా మీకు, సాధు సుందర్ సింగ్ గారు. సాక్ష్యం చదవండి, మంచి పుస్తకం, మండించిద్ది. ఈయన చూసి అరే అని బాధపడి ఈయన దగ్గరకు వచ్చేటప్పటికి అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఫస్ట్ వచ్చినవాడు అతను దాటి వెళ్ళేటప్పుడు అతన్ని కేకలేస్తాడు. పాపం ఈయన పోయేసరికి వాడి పని అయిపోయి చూస్తే ప్రాణం ఉంటుంది. వెంటనే ఈయన ఆయన్ని భుజాన్ని వేసుకొని ఆ ప్రాంతం నుంచి ముందు అవతల దాటించాలి. వెళ్తా ఉంటాడు. ఈయన మోసుకొని వెళ్తా ఉంటే అంత చలిలో ఈ బరువు దెబ్బకి అతనికి చెమట్లు పడతాయి. ఆయనకి, సాధు సుందర్ సింగ్ గారికి చెమట్లు పడతాయి, వెయిట్ కదా పైన. కొంచెం దూరం పోయిన తర్వాత ఆ చలి గండం నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది. చక ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే కొంచెం దూరం పోతే ఆ దారిలో కాలికి ఓ శవం తగిలిద్ది. ఆ శవం ఎవరిది? చచ్చిపోతాడు అతను. ఆ శవం ఎవరిదంటే ముందు తను కాపాడడానికి వెళ్ళాడే అతను. వీడేమో ముందే పడిపోయాడు, వాడు ఇంకొంచెం ముందుకెళ్ళి పడ్డాడు. కానీ ఈ వ్యక్తిని కాపాడాలని భుజాన్ని వేసుకొని ఆ మంచులో నుంచి అతన్ని తప్పించి తీసుకెళ్తున్న సాధు సుందర్ సింగ్ గారు, ఆయన భుజం మీద ఉన్న వ్యక్తి, ఇద్దరు బతుకుతారు. ఎందుకో తెలుసా? ఈయన బరువు భుజాన్ని వేసుకొని వెళ్తున్నాడు కదా, ఈ వెయిట్ వల్ల ఆయన బాడీలో వేడి కలిగింది. ఆ కింద పడ్డ మంచు ప్రదేశం నుంచి పైకి ఎత్తాడు, ఇతని బాడీ నుంచి అతనికి వేడి పాస్ అయ్యి అతను బ్రతుకుతాడు. తీరా గమ్యస్థానానికి పోయేసరికి ఇద్దరు బతుకుతారు. అంటే వెయిట్ అక్కడ సాధు సుందర్ సింగ్ గారిని కాపాడింది. బరువు అండ్ దేవుని ప్రేమ, ఈయనలో ఉన్న దేవుని ప్రేమేమో వాడిని కాపాడింది, వాడి బరువేమో ఈయన కాపాడింది. మనం చాలాసార్లు ఫీల్ అవుతాం. ఇది కొంచెం అర్థం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. కొన్ని బరువులు కావాలని మన మీద ఉంచుతాడు దేవుడు, మీకు అర్థం కాదు అది. మన మోకాళ్ళు వేసిన దగ్గర నుంచి నాకు ఆ బరువు తీసే, నాకు ఈ బరువు తీసే, నాకు అది తీసే, నాకు ఈ బరువు తీసే, ఆ బరువు తీసే, అన్ని బరువులు తీస్తే అసలు గాలిగా లేచిపోతావు వెర్రి మొహమా. ఏ బరువు ఎప్పుడు తీసేయాలో నాకు తెలుసు, నువ్వు ప్రశాంతంగా ఉండు అంటాడు ఆయన. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మీరు ఏ విషయాల్లో వెయిట్ ఫీల్ అవుతున్నారో, బరువు ఫీల్ అవుతున్నారో,
కొంతమందికి బ్రతికే ఒక భారమై ఇబ్బంది పడుతున్నారు. నువ్వు యాడికో వెళ్ళొద్దు, లోకంలో ఎవ్వరికి ఏం కాదు, నీకేదో అయినట్టు నువ్వు ఫీల్ అవ్వద్దు. లోకంలో మనుషులకు ఎవ్వరికి సంభవించింది నీకే సంభవించినట్టు నువ్వేదో అయిపోవద్దు. సహజంగా లోకంలో ఎట్టి శ్రమలు నెరవేరుతున్నాయో నీ జీవితంలో కూడా ఎట్టివే ఉన్నాయి, కానీ నీకు మించినది ఏది నీకు దేవుడు రానివ్వలేదు, రానివ్వబోడు కూడా. వచ్చినా వాటన్నిటి నుంచి తప్పించుటకు ఆయన నమ్మదగినవాడు. ఆమేన్, ఆమేన్. ఆయన నమ్మదగినవాడు. మన పరిస్థితులను మార్చివేయటకు సమర్థుడు. మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన కావాలని కొన్ని బరువులు మన మీద మోపాడు, కావాలని కొన్ని పరిస్థితులు మన జీవితాల్లోనికి రానిచ్చాడు. ఏబుకు చావు రానిచ్చాడా? చంపగలిగాడా ఏబుని సాతాను? ఒక మాట చెప్పు. కానీ రావాల్సిన దరిద్రాలన్నీ రానిచ్చాడు. ఎవరి అనుమతితో వచ్చినాయి అవి? ఏబు జీవితం అంటే దేవుడి చిత్తంలో, దేవుడి చేతిలో ఉందన్నయ్య, మన జీవితాలు లేవని మీరు అంటారా? నో. దేవుడికి ఏబెంతో మనం కూడా అంతే. కాబట్టి ఆయన అనుమతి లేకుండా మనకి ఏదో వచ్చింది అనేది లేదు. ఆయన అనుమతి లేకుండా హవ తింటదా పండు? పర్మిషన్ ఇచ్చాడు, తింది. పర్యాసానం ఏంటో చూడని చూపించాడు, తర్వాత లైన్లో తెచ్చాడు. కాబట్టి దేవుని సెలవు లేకుండా, దేవునికి తెలియకుండా, దేవుని పర్మిషన్ లేకుండా మన జీవితంలో ఏ పరిస్థితి సంభవించలేదు, సంభవించబోదు. నేను చెప్తున్నా, నువ్వు దేవుని బిడ్డవి. 29 సంవత్సరాల క్రితం ఒక స్థలం కొన్నాడు ఒక ఆయన. 29 సంవత్సరాల క్రితం ఒక స్థలం కొన్నాడు విశ్వాసి, మీలాంటి విశ్వాసి. చర్చికి వెళ్తాడు. అది కొన్నప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ స్థలం నాకు ఇచ్చావు, ఇది 4-5 సెంట్ల స్థలం, ఇక్కడ నీ మందిరం కట్టబడి ఇక్కడ నీ సేవ జరగాలయ్యా అని ప్రార్థన చేశాడు. ఎప్పుడు మోకాళ్ళు వేసినా తన ప్రార్థనలో అదొక భాగం అయిపోయింది. చేశాడు. తర్వాత ఆయన పరిస్థితులు ఏవో ఇబ్బందులు వచ్చినాయి. ఇబ్బందులు వస్తే ఆయన పిల్లలు ఆయన కోసమే దాన్ని అమ్మేశారు. వేరే వాళ్ళు కొనుక్కున్నారు. తర్వాత ఇదంతా జరిగి ఆయన ఆ ప్రార్థన చేసి ఇదంతా జరిగి చివరికి ఆయన ప్రభు దగ్గర కూడా చేరాడు. ఆ ప్రార్థన చేసినా ప్రభు దగ్గర కూడా చేరాడు. 29 ఏళ్ళు, దగ్గర 30 ఏళ్ళు అంటే మరి ఉంటాడు ఆయన. అప్పటికే పెద్ద ఆయన, భక్తిపరుడు, ప్రార్థన చేశాడు. ఆయన కోసమే దాన్ని అమ్మేశారు. అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. 29 ఏళ్ళు గడిచింది. ఆ తర్వాత ఊహించని రీతిలో దాని పక్కనే, ఆ స్థలం పక్కనే ఒక కార్యం జరిగింది. అది ఎవరికి జరిగింది? మనకే జరిగింది. ఒక తిరకాసు జరిగింది. మనకే. మనోడు ప్లేస్ కొని మందిరం కట్టాలని వెతుకుతా ఉన్నాడు. ఒకళ్ళు ఒక ప్లేస్ అమ్మారు. కాగితాలు అవన్నీ చూసుకున్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మందిరం కట్టడం అయింది. మనమే కట్టింది మందిరం. ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఒక సభ జరిగింది. ప్రజలు గ్యాదర్ అవుతున్నారు. మంచిగా ఆరాధన జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. ఇది ఒకటి చెప్పి ఒక చిన్న పిలుపునిచ్చి నేను ముగిస్తా. ఒకసారి అందరూ పక్కన పలకరించుకోండి ఒకసారి, అంటే మీరు మత్తులు కాకుండా ఉంటారు. ఇది జరిగింది. అది ఇంకుల్లు అనే ప్రాంతంలో ఆనంద్ సేవ చేసే ప్రదేశంలో జరిగినటువంటి విషయం. ఇక్కడే ఉన్నాడు ఆనంద్ కూడా, బెల్లక్. ఆ తమ్ముడు, ఆ చిన్నోడు సేవ చేసే స్థలంలో జరిగింది. అది ల్యాండ్ తీసుకున్నాం, మందిరం కట్టాం. దేవుని కృపను బట్టి చక్కగా
సేవ జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ వచ్చారు. వచ్చి మందిరం ఏంది మా స్థలంలో కట్టారు అన్నారు వాళ్ళు. మీ స్థలం ఏంది బాబు? ఇది మా స్థలం, ఇదిగో కాగితాలు చూడండి అన్నారు మనోడు. భలే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ సర్వే నంబర్ ప్రకారం ఈ ప్లాట్ మీది కాదు బాబు, మీరు కొన్న ప్లాట్ అల్లది అక్కడ ఉంది, ఇది మా ప్లాట్. చూసుకునే పని లేదా? మందిరం కట్టారు, సభ పెట్టారు, ఓపెన్ చేశారు, కూటం జరుపుతున్నారు. ఎవరి స్థలంలో కడతారు? మా దానిలో కడతారా? అంటే మేము తెల్లబోయాం, ఇదేందిరా అని. కాగితాలు చూస్తే వాళ్ళ స్థలంలోనే కట్టాం. దేవునికి స్తోత్రం. ఏంది నాయన ఆనంద్ అంటే తేడా పడ్డామన్నా అన్నాడు. ఇంతకు మంది ఎక్కడ ఉందిరా అంటే అదన్నీ ఉందన్నా. ప్రార్థన చేశాం. వాళ్ళతో మాట్లాడితే పాపం వాళ్ళు మంచి మనసు కలిగి, సరేలే అయిందేదో అయిపోయిందిలే, దేవుడి మందిరం కట్టారుగా, పర్లేదులే, మీ ప్లాట్ మాకు రాయండి, ఈ ప్లాట్ మీకు రాస్తామన్నారు. మీ ప్లాట్ అనుకొని మా ప్లాట్లో కట్టారు. అయిందేదో అయిపోయింది, కింద గొడవ. సరే ఇక ఆ ప్లాటే రాయండి, చేసేది ఏముంది మరి. ఇక దేవుడు దిగాడుగా, ఎడా దేవుడు దిగాడుగా, ఇంకా ఆయన ఏడు లేపుతాం. సరే అది మీదేది ఉందో అదే మాకు రాయండి, మాది మీకు రాస్తాం అన్నారు. మళ్ళీ పైసా కూడా అదనంగా అడగల, రాసేశారు. అది రాయడానికి వచ్చినప్పుడు అసలు ఆ ప్లాట్ మూలం ఎవరని చెప్పని తవ్వితే ఆయన కొడుకులు చెప్పారు, అయ్యా ఈ ప్లాట్ వాస్తవంగా మా నాన్న దేవుడికి కేటాయించిన ప్లాటు, పరిస్థితులు బాగలేక మేము అన్నాం. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి ఇది ఖాళీ చేయమన్నోళ్ళు మా దగ్గర కొన్నోళ్లే, కానీ మా నాన్న ప్రార్థన ఎంత బాగిన్నాడు దేవుడు. వేరే ప్లాట్ చూపించి అదన్నీ దీనిలో కట్టించి ఆ భక్తుడు ప్రార్థన చేసిన ప్లాట్ను దేవుడు స్వాధీనం చేసుకున్నాడు. అలాగని మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి అన్యాయం చేయాలి, వాళ్ళ ప్లాట్ వాళ్ళకి కేటాయించాడు. జస్ట్ ఒక చిన్న సమస్యను అనుమతించి తన దాసుని ప్రార్థనకు 29 ఏళ్ల తర్వాత జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ 29 ఏళ్ళు ఎవరో రాలా, ఏమీ గట్లా. అందులో ఏమర్థమైంది మీకు? ఆశువుగా చేసిన ప్రార్థనలను కూడా సీరియస్గా తీసుకొని తన కాలమందు జవాబిచ్చే రోషము కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన పేరేంటి నాయన? దేవ సహాయమట. ఆయనేగా, అదిగో ఆ దేవ సహాయం. దేవుడిని నమ్ముకున్నాడు, అన్యుడిగా ఉండి దేవుడిని నమ్ముకున్నాడు. ఆయన చేశాడు ఆ ప్లాట్లో, ఆయనది అది. అవసరాన్ని బట్టి అమ్మేసుకున్నాడు, వేరే వాళ్ళు కొన్నారు. అందులో నుంచి వాళ్ళ చేతుల్లోంచి మళ్ళా భక్తుని ప్రార్థనకు జవాబు. ఆయన అమ్మినా సరే ఎప్పుడు రెడీ చేశాడు ఆయన ప్రార్థనకి జవాబు? 29 ఏళ్ల తర్వాత. అయిపోయిందా? ఇంకొక అద్భుతం చెబుతా. అంటే దేవుడు మన వెనక ఎంత సెన్సిటివ్గా కదులుతాడో, మన ప్రార్థనలకు ఎలా ప్రతిస్పందిస్తాడు అనేది ఒక్కటి మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్తున్నాను. బాపట్లలో ఇంకొక సంఘటన. అది ఒక దేవుని బిడ్డ కొన్నాడు. అది బాపట్లలో. ఆ ప్లేసు ఆయన కూడా దేవునికి కేటాయించాడు. అదైతే దగ్గర 40-50 ఏళ్ళుది. అక్కడ ప్రార్థన చేశాడు ఆయన, ప్రభువా ఈ స్థలం నాకు ఇచ్చావు, నా తర్వాత నా బిడ్డలది అయింది, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా,
నా చేతుల్లో అయినా నా బిడ్డల చేతుల్లో అయినా ఈ స్థలంలో నీ మందిరం పడాలి, సంఘం కట్టబడాలి, ఇది నీ సేవకు వాడబడాలి అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడు. ఆయన తరం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పిల్లలు కూడా పెద్ద వయసు వాళ్ళు అయ్యారు. 50 ఏళ్ళు ఇంచుమించు గడిచిపోయింది. ఇప్పుడు ఈ 50 ఏళ్లలో ఎంతమంది పోయి కొనవచ్చు దాన్ని? ఎన్ని చేతులు మారుండొచ్చు? నేరుగా పోయి మళ్ళీ మనవడే ఎంటర్ అయ్యాడు అక్కడికి. పాస్టర్ ప్రభు కుమార్ పోయి ఆ ల్యాండ్ అడిగితే ఆ ల్యాండ్ వాళ్ళు అమ్మారు. తర్వాత వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మందిరం కట్టి అందులో ఆరాధన ప్రార్థన కూటమి జరిగి దేవుని సంఘం నడిపించబడ్డ తర్వాత, ఇది మా నాన్న ప్రార్థన, ఇక్కడ ఒక సంఘం కట్టబడాలి, ఇక్కడ ఒక మందిరం కట్టబడాలి, ఇందులో నా దేవుని నామం మహిమపరచబడాలి, అందులో నా దేవుని ఆరాధన జరగాలి అని నా తండ్రి ప్రార్థన. ఈ మాట చెప్పే కొడుకు కూడా పెద్దోడయ్యాడు. చూశారు మరి, 50 ఏళ్ల తర్వాత తన దాసుని ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి ఎంతమందిని పుట్టించాడో తెలుసా దేవుడు? 50 ఏళ్లకు ముందే నన్ను లైన్లో పెట్టుకున్నాడు, ప్రభు కుమార్ లైన్లో పెట్టుకున్నాడు. చిలకలూరుపేటలో ఒకటి తయారవుతాడు, వాని దగ్గర కొంతమంది తయారవుతారు, అందులో ఇతను ఒకడు. వారి ద్వారా నీ ఆశ తీరిద్దిపో అని ఎప్పటి ప్రార్థనకి ఎప్పుడు జవాబు? మర్చిపోతాడా? కొన్ని ప్రార్థనలు సుదీర్ఘకాలం పట్టొచ్చు, కొన్ని ప్రార్థనలు నీ అవసరాన్ని బట్టి వెంటనే వినొచ్చు. ఎప్పుడు కూడా నా ప్రార్థన దేవుడు వినట్లేదు, నన్ను పట్టించుకోవటం లేదు, నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని ఎన్నడూ నువ్వు అనుకోవద్దు నాయన. నువ్వు మోకాళ్ళుని హృదయ లోతుల్లో నుంచి నువ్వు చేసే ఆర్తధ్వని, కన్నీళ్లతో నువ్వు చేసే ప్రార్థన నా తండ్రి వినకపోవడానికి ఆయన కఠినాత్ముడు కాదు, కన్నీళ్లు చూసి దాటిపోయే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా నీ కోసం వస్తాడు, నిన్ను కలుసుకుంటాడు, నీ పక్షంగా తన చేతులు సాచి తన కార్యాన్ని జరిగిస్తాడు. వస్తాడు. నీకు కార్యాలు చేయబోయేటప్పుడు ముందే చూపిస్తాడు నీకు, ఇదిగో నీ విషయంలో ఈ పని చేయబోతున్నాను, ఏడ్చావుగా చాలా రోజుల నుంచి, ఇదిగో ఈ కార్యం జరగబోతుంది, సిద్ధపడు అని చెప్పి చూపిస్తాడు. చూపించి మరి చేస్తాడు నీకు. ఇన్నాళ్ళ నీ కన్నీళ్ళకి, ఇన్నాళ్ళ నీ ఎదురు చూపుకి ఇదిగో జవాబు రాబోతుందని నీకు చూపించి ఆ కార్యం చేస్తా. అబ్రహాం దగ్గరికి అట్టొచ్చి చెప్పి తర్వాత బిడ్డనిచ్చాడు. ఇన్నాళ్ళు ఎదురు చూసావుగా, ఇంకా జరగబోతుంది, నెక్స్ట్ ఇయరే నిర్ణయ కాలం వచ్చేసింది, ఇక నెక్స్ట్ ఇయర్లో జరగబోతుంది, ధైర్యంగా ఉండని చెప్పి బలపరిచిపోతాడు. వస్తాడు నీ కోసం. ఓకే, ఇక్కడ ఉన్నాళ్ళు, లైవ్లో వింటున్నాళ్ళు అందరూ దృష్టి పెట్టుకోండి, ఈ విషయాలు హృదయంలో భద్రం చేసుకోండి. ఫైనల్గా నేను మీకు చెప్పకూడదు ఏంటంటే, దేవుడి దగ్గర నీకు కావాల్సినవన్నీ సిద్ధపరచబడి ఉన్నాయని నేను చెప్పేశాను. ఇక దాని గురించి నువ్వు దిగులు విచారం తీసేసుకో. అది నీ గురించి కానీ, నీ ఫ్యామిలీ గురించి కానీ, వ్యక్తిగతంగా కానీ, ఆత్మీయంగా కానీ, అది ఏదైనా సరే దేవుడు బ్యాలెన్స్ చేసుకుంటాడు. ఓకేనా? ఇంకా దిగులు పడతారా, లేకపోతే దాన్ని పక్కన పెడతారా? ఎంతమంది పక్కన పెట్టేశారు, ఇంకా నా గురించి నాకు ఫికర్ లేదు, ఆయన చూసుకుంటాడు, ఆయన ప్రణాళిక. చేతులు ఎత్తండి నిజంగా బరువు దిగితే. ఓకేనా? ఇంకా నెత్తిన పెట్టుకొని ఉన్నారు బరువులు, రైట్. ఒకవేళ నీ మీద ఏదైనా బరువులు ఉంచాడు అంటే అవసరం కాబట్టి కొన్ని బరువులు ఉంచాడు, అవసరం లేనప్పుడు తీసేస్తాడు. కాలు సెట్ అయినాక పద్దాకలు బరువు ఎందుకు? హాస్పిటల్లో పడక మీద ఉండి కాలు సెట్ అయిన దాకే బరువు. అట్లా కాలు పైకి ఉండాలంటే ఉండదు. మరి మధ్యలో ఏదో పైప్ లాంటిది వేసి అటుపక్క బరువు వేస్తాడు, అప్పుడు ఈ కాలు అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాలు ఎముక సెట్ అయింది అనుకో, బరువు తీసేస్తాడు. అట్లాగే నిన్ను కొన్ని విషయాల్లో సెట్ చేయడానికి కొన్ని బరువులు నీ మీద ఉంటాయి, అవి సెట్ అయినప్పుడు ఉంచమన్నా ఉంచడు. నీ భారాలన్నీ కొట్టివేస్తానని వాగ్దానం చేశాడుగా. అంతేగాని డాక్టర్ గారు, అయ్యా ఇక జీవితాంతం బరువు వేసుకొని ఈడుచుకుంటే ఈ గాడికి కాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే సార్, ఈ బరువు వేసుకొని ఎట్ట నడుస్తాను సార్, నాకు అర్థం కాదు. ఇక ఒక అడుగు వేయాలా బండ లాక్కోవాలా, ఇంకొక అడుగు వేయాలా ఆయన బరువు లాక్కుంటా ఉండాలి. ఇది పాప భారం లాగా నా బతుకంతనే.
అట్లేడుగా డాక్టరు, ఎముక అతుక్కున్న దాకే, సెట్ అయితే బరువు ఉండదు. పెనుగాలి వీచినప్పుడే బరువు కాపాడుతుంది. బ్యాలెన్స్ అవసరమైనంత వరకే బరువు. బ్యాలెన్స్ చేసే పని అయిపోయిన తర్వాత బరువు తీసేస్తాడు. చిన్న చిన్న విషయాల్లోనే నీకు అవసరమైన సందేశం ఉంటుంది బిడ్డ. అది అర్థమైందా నీకు? సంతోషం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు, లోకంలో నుంచి ఇశ్రాయేలును వేరుపరిచాడు. ఇశ్రాయేలులోంచి తన సేవ కొరకు లేవీలను వేరుపరుచుకున్నట్టు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమందిని దేవుడు తన పని కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఈరోజు లైవ్లో అందుబాటులోకి వచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఈ సందేశం ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో వారందరికీ చెప్తున్నాను. ఒకవేళ దేవుని ప్రణాళికలో నువ్వు ఉంటే, దేవుని చిత్తం చేయడానికి ఆయన ఏర్పాట్లు నువ్వు ఉంటే, జస్ట్ ఒక విశ్వాసిగా, ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తిగా, ఒకవేళ నువ్వు అలా బతికేద్దామంటే నీకు నేను సంబంధించి చెప్పను. నిజంగా నువ్వు శిష్యుడి మెట్లోకి వచ్చి, శిష్యురాలి మెట్లోకి వచ్చి పరిపూర్ణతను పొందగోరి దేవుని కొరకు ఫలించేడి కొమ్మ వలె నువ్వు ఉండాలంటే నీతో నేను మాట్లాడతాను. ఒక ఆర్డినరీ విశ్వాసలాగా నేను అలా బతికేద్దాం అనుకుంటున్నానన్న, నాకు ఈ పిలుపులు కూడా వద్దు అంటే సర్దుకో, అట్టనే బతికే. లేదు నేను క్రీస్తు కొరకు ఫలించాలి, నా హృదయంలో ఆశ ఉంది, దేవుని చిత్తం చేయాలని, దేవుని కోసం బతకాలని నా హృదయంలో భారం ఉంది అన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. నీ హృదయంలో ఉన్న భారాన్ని బట్టి, నీలో ఉన్న ఆకలిని బట్టి, నశించిపోతున్న ఆత్మల కొరకు నీలో ఉన్నటువంటి తపనను బట్టి, నీ ఎడల దేవుడు ఒక ఏర్పాటు, ఒక చిత్తం ఒకవేళ కలిగి ఉంటే నిన్ను అనేక రీతులా దర్శిస్తుంటాడు, నీతో మాట్లాడుతుంటాడు. నీ హృదయంలో ఆత్మలు చూపించి వాళ్ళ విషయంలో నీకు భారం పెడతా ఉంటాడు. అందరూ స్పందించేది వేరుగా ఉంటుంది. ఆత్మలు నశించిపోయే వాళ్ళని చూసినప్పుడు నువ్వు స్పందించేది వేరుగా ఉంటుంది. సహజంగా క్రైస్తవులు చాలా మంది లోకంలో తాగుబోతుల్ని, దొంగల్ని, వ్యభిచారుల్ని, రకరకాల పాపాల్లో బతుకుతున్న వాళ్ళని చూసి కామన్గా వెళ్ళిపోతుంటారు. కానీ నిజంగా దేవుని హృదయ భారం తమ యందు కలిగి ఉన్న వాళ్ళు అలా పోలేరు. ఎవడైనా అజ్ఞాన సంబంధమైనటువంటి భక్తి చేస్తుంటే వాడిని చూసి ఏడుస్తారు లోపల. ప్రభువా, నిజమైన దేవుడు ఎవరు వీళ్ళకి తెలియదు నాయన, రక్షించలేని వాటి కోసం ఎంత కష్టాలు పడుతున్నారు. ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు కొన్ని స్థలాలకు వెళ్ళి. అవునా? ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. వాళ్ళని చూసినప్పుడు హృదయం ద్రవించింది. చెడుతనంలో, శాపగ్రస్తమైన మార్గాల్లో, వ్యసనాల్లో, పాపంలో బతుకుతున్న వాళ్ళని చూసి ఒక క్రైస్తవుడిగా నువ్వు ఏముంది లేని వెళ్ళిపోతున్నావు అంటే భారం లేని వ్యక్తివి కాదు. అయ్యో అని నువ్వు బాధపడుతున్నావు అంటే నీకు భారం ఉంది. ఆ భారం నీ హృదయంలో, ఆత్మలు నాశనం అవుతున్నప్పుడు నీ హృదయంలో ఆ భారం, ఆ తొణుకు, ఆ బాధ అనేది నీకు కలుగుతుందో లేదో అదొక్కటి అబ్జర్వ్ చేస్తాడు. ఆ స్పందన నీలో ఉందంటే నేను లెక్కలో వేస్తాడు. ఇక తమ్ముడా విను, నిన్ను పరిగణలో తీసుకుంటాడు. ఎందుకంటే నేను చూచి ఓర్వలేని దానిని ఫినెహస్ చూచి కూడా ఓర్వలేకపోయాను గనుక ఫినెహస్తో నేను నా నిబంధనను స్థిరపరుస్తాను. అంటే ఒక జరుగుతున్న పరిస్థితిని చూసినప్పుడు నా హృదయం ఎలా కొట్టుకుందో ఫినెహస్ హృదయం కూడా అలానే కొట్టుకుంది. అంటే ఫినెహస్ నాకు చెందినోడు. 40 రోజులు గొలియాతు వచ్చి అంత భావన దేవుణ్ణి దూషిస్తా మాట్లాడుతుంటే రాజు మొదలుకొని సైనికుడి వరకు ఎవరి హృదయాల్లో స్పందన లేదు. వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవడానికి వెళ్ళిపోయారు. కానీ దావీదు చూచి ఓర్వలేకపోయాడు. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయునికి ఎంత ధైర్యం! నా దేవుడు ఎక్కడ, వీడెక్కడ అని కొట్టుకుంది గుండె. వాడు అంతసేటు ఎన్ని రోజుల నుంచి ఇటు మాట్లాడుతున్నాడు. ఎట్లా? ఇప్పుడు కాదు, 40 రోజుల నుంచి. మాకు రోజు అలవాటేలే. అలవాటు పడిపోయారు. రివర్స్ అవలా. సత్యం బతికితే బతికాం, ముందు ఎదుర్కొందాం వాడిని, యుద్ధానికి వెళదాం, సస్తే వీరమరణం పొందుదాం అని సాహసించినవాడు ఒక్కడు లేడా? ఇదేమి అని గుండె విలవిల్లాడిపోయింది. దేవుని గుండె ఎలా కొట్టుకుందో ఆ స్పాట్లోకి వచ్చినప్పుడు సేమ్ దావీదు గుండె అలానే కొట్టుకుంది. అందుకే దేవుడు అన్నాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు దావీదు. ఆ స్పందన వచ్చిందా లేదా చూస్తాడు. ఆ స్పందన ఉంటే అప్పుడు
లెక్కలోకి తీసుకుంటాడు, పరిగణలో తీసుకుంటాడు. నువ్వు వెంటనే పాస్టర్ అయ్యో కావాల్సిన అవసరంలా. తన పనికి నువ్వు పనికి వస్తావు, నిన్ను వాడుకోవాలి అనేది ఇక నిన్ను దృష్టిలో పెట్టుకుంటాడు. ఎందుకంటే సరిగా ఉంది ఈ మనిషి, సరిగా ఉన్నాడు ఈ మనిషి. ఇక్కడ ఫినెహాసు స్పందన చూశాడు, అతనితో నా నిబంధన స్థిరపరుస్తానన్నాడు. దావీదు హృదయాన్ని చూశాడు, దావీదుతో నిబంధనను స్థిరపరిచి బిడ్డ తరం సింహాసనం మీద నీ సంతతిని నిలబెడతానన్నాడు. చేశాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఏం చూసి వాళ్ళతో నిబంధన స్థిరపరిచాడు? హృదయ స్పందన, హృదయ భారం. ఏంటి మా అన్నోళ్ళు 40 రోజుల నుంచి మా అన్నోళ్ళు వీడి తిట్లు వింటానే ఉన్నారా? వీళ్ళందరిని వదిలే గొప్ప గొప్ప యుద్ధాలు గెలిచిన రాజైన సౌలు, 7 అడుగుల సౌలు కూడా వింటానే ఉన్నాడు ఈ దూషణలు. వీళ్ళకి రోషం ఎక్కడ లేదు దేవుణ్ణి అంటుంటే. గుండె కొట్టుకుంది, తెగబడ్డాడు. సచ్చే బతికితే ఆ మాటలు విని బతికుంటే కానీ చచ్చిపోవటమే మంచిదివా. దిగాడు. ఎప్పుడైతే దావీదు సీన్లోకి వచ్చాడో, దేవుడు దావీదును అప్పచెప్పలేదు, కానీ అప్పటిదాకా 40 దినాలు తెరిపి లేకుండా వాగిన శత్రువుని 1 నిమిషములోనే అప్పచెప్పేశాడు. అప్పచెప్పి ఇశ్రాయేలు సర్వ సైన్యానికి, అటు ఫిలిస్తీన్ల మొత్తానికి సిగ్గు కలిగించాడు. 40 రోజుల తర్వాత నా బిడ్డ వచ్చి లైన్లో నిలబడితే ఒక నిమిషంలో నేను జయమిచ్చాను. 1 నిమిషంలో నేను జయమిచ్చాను. ఒక్కడ నిలబడితే ఈ 40 రోజుల్లో మొదటి రోజులోనే ఒక్కడ నిలబడితే అయిపోయేది కదరా. 40 రోజులు నేను నా బిడ్డ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అంటే అందరూ వేరు. అదే చెప్పు అందరూ దావీదు ఈక్వలేనా? అందరూ ఫినెహాస్ ఈక్వలేనా? అందరూ వేరు. దావీదు వేరు, అందరూ వేరు, ఫినెహాసు వేరు. అందరూ వేరు, మోషే వేరు. అందరూ వేరు, యెహోషువ వేరు. మళ్ళీ అందరూ ఇశ్రాయేలీయులే, వేరు. ఆ హృదయాలు చూస్తాడు నా దేవుడు. ఆ హృదయాలు చూసి రైట్, వీని గుండెలో నాకే బాధ ఉందో అదే బాధ వీనికుంది, ఈ అమ్మాయికి ఉంది, ఈ అబ్బాయికి ఉంది. ఆ భారాన్ని నేను ఎక్కువ చేస్తానని అలాంటి సాటి వ్యక్తుల పట్ల ప్రేమ కలిగి, రక్షించాలనే ఆరాటం కలిగి, దేవుని మయంపరచాలనే ఆరాటం కలిగి, దేవుని కోసం జీవించాలనే ఆరాటం కలిగిన హృదయాలన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళని తరచుగా దర్శిస్తాడు. 1 అయిపోయిందిరా తల్లి, అయిపోయింది. తరచుగా దర్శిస్తుంటాడు. దర్శనంలోనో, కలలోనో, లేకపోతే ఉపదేశం కాడికి వచ్చి కూర్చున్నప్పుడు వాక్యంలోనో తరచుగా మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు నా పని చేయాలి, నా కోసం నిలబడాలి, నా వార్త ప్రకటించాలి, ఆత్మలను రక్షించాలని దేవుడు మాట్లాడే పద్ధతులు ఉన్నాయి కదా. ఏదో ఒక పద్ధతి ద్వారా నీలో నుండే ప్రేరణ పుట్టిస్తాడు. నేనేంది ఇలా ఉంటున్నానేంది? నేను దేవుని పని కదా చేయాలి, నేను దేవుని కోసం కదా బతకాలి, నేను దేవుని సేవ కదా చేయాలి. నువ్వు పని చేయడానికి వెళ్ళావు అనుకో, అక్కడ నీకు దిగులు. పని చేస్తుంటావు, డబ్బులు వస్తుంటాయి, సంపాదన వస్తుంటుంది. నువ్వు వ్యాపారం దగ్గరికి వెళ్ళావు, దిగులు. నువ్వు ఉద్యోగం దగ్గరికి వెళ్ళావు, దిగులు. అన్నీ నడుస్తుంటాయి, కానీ ఏదో తెలియని బాధ, ఏదో తెలియని వేదన. ఇది కాదు నా ప్లేస్, ఇది కాదు నా ప్లేస్, ఇది కాదు నా ప్లేస్, ఇది కాదు నా ప్లేస్. నేను నా ప్రభు సన్నిధిలో ఉండాలి, నేను దేవుని పని చేయాలి, ఆత్మలను రక్షించాలి, క్రీస్తు సువార్త ప్రకటించాలి, సంఘము కట్టాలి, నేను దేవుని పని కదా చేయాలి అని నీ గుండె కొట్టుకుంటూ నీకే అర్థమైంది. ప్రేరణ ద్వారా నీతో మాట్లాడుతుంటాడు, దర్శనం ఇస్తుంటాడు, కళ ద్వారా మాట్లాడుతుంటాడు. ఒక సూచన నీకు అర్థం కాకపోతే ఇంకొక సూచన, ఆ సూచన నీకు అర్థం కాకపోతే ఇంకొక సూచన, ఆ సూచన నీకు అర్థం కాకపోతే మనుషుల ద్వారా కూడా నీతో మాట్లాడతాడు. వాళ్ళే నిన్ను పిలిచి అమ్మ నా కోసం ప్రార్థన చేయండి, వాళ్ళే పిలిచి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. అమ్మ నేను దైవజనుడిని కాదు, దైవజనుదాల్ని కాదు అంటే, లేదు నాయన మాకు నీలో ప్రభువే కనపడుతున్నాడు, ప్రార్థన చేయండి. అలా మనుషులు పదే నిన్ను అడుగుతున్నారంటే నీకు సిగ్నల్ అర్థం కావట్లేదా? దేవుడు నిన్ను తన పని కొరకు పిలుస్తున్నాడు, నీ మట్టి బుర్రకు అర్థం కావట్లేదు. అందుకని అలా నఖముఖాల నలువైపుల నుంచి నీకు సాక్ష్యం పంపిస్తున్నాడు. ఈ విధంగా ఫస్ట్ నీకు దర్శిస్తాడు ఆయన. అంతేకాదు నీ హృదయంలో ఉన్న భారాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాడు. ముందే నీలో భారం ఉంది కదా కొద్దిగా, దాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాడు.
ఇక నీకు ప్రశాంతత ఉండదు. నువ్వు దేవుని పని చేస్తేనే ఆ రోజు తినగలుగుతావు, ప్రశాంతంగా నిద్రపోగలుగుతావు. దేవుని పని చేయలేదు అంటే నీకు ప్రశాంతత ఉండదు. చిన్నదైనా పెద్దదైనా ఏర్పాట్లో ఉన్న బిడ్డల లక్షణాలు చెప్తున్నాను నేను, ఏర్పాట్లో ఉన్న వాళ్ళ లక్షణాలు చెప్తున్నాను. దేవుడు తనకు యాజక సమూహంగా కొంతమందిని కేటాయించుకుంటాడు, వాళ్ళ లక్షణాలు చెప్తున్నాను. చిన్నదైనా పెద్దదైనా ఒక డేలో దేవుని పని కొంతైనా నీ నుండి జరుగుతుంటేనే నువ్వు ప్రశాంతంగా తినగలవు, నిద్రపోగలవు. లేకపోతే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ నీకు ఉంటుంది, ఏదో లాస్ అవుతున్న ఫీలింగ్, ఏదో నష్టపోతున్న ఫీలింగ్ నీకు ఉంటుంది. స్త్రీలకైనా పురుషులకైనా ఇద్దరికి చెప్తున్నాను నేను. ఒకవేళ మీలో ఇప్పటికే కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో వీక్షించే వాళ్ళు కావచ్చు, మీకు ఈ అనుభవాలు ఉంటే దయచేసి మీ పిలుపును మీరు గుర్తుపట్టండి. నువ్వు ఎప్పుడెళ్ళి వాక్యాన్ని కూర్చున్నా సరే, ప్రసంగం అంతా చేసిన చివరిలో ఎక్కడో చోట ఒక్క చోట అయినా సరే నువ్వు నా పని చేయాలి సిద్ధపడనే వాక్ నీకు అందేటట్టు చేస్తాడు ఆయన. ఇవన్నీ నా అనుభవాలు. తప్పించుకొని తిరుగుదామని ఎన్ని రకాలు ట్రై చేసినా ఆఖరికి రోడ్డు మీద పోతున్నా దూరం నుంచి వచ్చే మైక్ శబ్దంలోంచి మాట్లాడాడు. అయినా లొంగకపోతే ఇంట్లో టీవీలో పాట వస్తుంది, మిషన్స్ కొని ఆ బ్రిక్స్ కంపెనీ ఒకటి ప్లాన్ చేద్దామని చెప్పి నేను మైండ్లో సిద్ధపడి వెళ్తా ఉంటే పాటలోంచి మాట్లాడుతున్నాడు. కరెక్ట్గా అదే టైంకి అది ఎందుకు రావాలి? భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ముక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ఓ పేతురు, ఓ యోహాను, ఓ యాకోబులారా, నాడుగుల జాడబట్టి నడవగరారా. దాన్ని ఏమనుకోవాలి నేను? నువ్వు ఎన్ని సంపాదించినా కడుపుకే కదరా. ఎన్ని వ్యాపారాలు చేసినా, ఏది కార్ఖానా పెట్టినా, ఏ కంపెనీ పెట్టినా పొట్టకేగా. నేను ఇవ్వలేనా? కంప్లీట్గా నాకు అందుబాటు పని చేసుకుంటా సేవ చేయొచ్చు. అప్పటికి చేస్తున్నా కంప్లీట్గా రమ్మంటాడు, పూర్తిగా వదిలేసే అంటాడు. కాదులే బ్రవా, మనం జనాలు వాళ్ళ దగ్గర మనం వాళ్ళకి వెళ్ళి ఏం చూస్తాం? మనం ఇప్పుడు జేబులో తీసి వాళ్ళకి ఇస్తున్నాం, మనం వాళ్ళకి వెళ్ళి ఏం చూస్తాం బ్రో? నాకు సిగ్గునాయనా, ఎందుకు వచ్చిన గొడవ? వద్దయా, చాకిరి చేసుకొని తిప్పలు పడతానాయా, దొరికిన వాళ్ళకి ఎట్నే చెబుతానా అంటే, మరి ఈ ప్రణాళిక నాకు తెలియదు కదా. ఇంతమంది విషయంలో ఇన్ని సంఘాలు, సేవ, ఇంత పరిచర్య ఏం తెలుసు నాకు? నా అంత తెలివి తక్కువ వ్యవహారమే కదా మందే. నీకు కూడా అర్థం కాదు. ఇప్పుడు నువ్వు కాళ్ళ ముందు చూస్తున్నావు కానీ భవిష్యత్తులో నేను ఎలా చేయబోతున్నాడో నీకు అర్థం కావట్లా. ఏ స్థితిలో ఉంచబోతున్నాడో, ఏ మెట్లో నిన్ను కూర్చోబెట్టబోతున్నాడో, ఎలాంటి అనుభవాల్లో నేను తీసుకెళ్ళబోతున్నాడో ఇక్కడ ఏం చేయబోతున్నాడు అర్థం కాదు. అక్కడ ఏ స్థితిలో ఉంచబోతున్నాడో అర్థం కాదు. మనకి 2 ప్లేస్లు ఉన్నాయి, ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది. నాకు తెలియచావులా అన్నాడు, మొరాయించా, అడ్డు తగిలా. మహానుభావుడు ఇసుకించుకోకుండా వెంటబడి లాక్కొచ్చాడు. ఒక పట్టాన్ని లోపడకపోతే ముఖం పగిలే అనుభవం అప్పుడు తీసుకొచ్చాడు. మామూలుగా లొంగల మనం లాభం గోపులోకి వచ్చేటట్టు చేసి అప్పటిదాకా సమృద్ధికి వస్తున్నాయి, జస్ట్ ఒక్క నెలలోనే బంపర్ స్ట్రోక్ తగిలింది. ఇంక సంపాదించరా పోయాను, ఇంకేం సంపాదించే మొహం బయలుందని ఇంక రా ఉన్నాడు. మరి మామూలుగా విన్నాగా మనం అంత ఆదాం బ్లడ్గా అది. చివరికి దేవుడు మహానుభావుడు తీసుకొచ్చి ఆయన పని జరిగిస్తాడు. నీకు చెప్తున్నా, దేవుని ప్రణాళిక నీ మీద ఉంటే, దేవుని ఏర్పాట్లు నువ్వు ఉంటే, మిగిలిన వాళ్ళందరికీ డోర్స్ ఓపెన్ అవుతాయి, నువ్వు పోయేసరికి క్లోజ్ అయిపోయింది. మిగిలిన వాళ్ళందరికీ నువ్వు ఎన్నుకున్న పనే మిగిలిన వాళ్ళందరికీ లాభసాటిగా ఉంటుంది, నీకు మాత్రం దరిద్రం ఎదురవుతుంటుంది. మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉంటారు, నీకు మాత్రం ప్రశాంతత ఉంటుంది. ఏదో 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 ఏంది ఏంది ఎందుకు నాకిలా నువ్వు 4 దారులు దేవులాడు, 4 మూయబడి ఉంటాయి. నీ మైండ్ కరెక్ట్ అయిందాక, ఆయన ప్రణాళికలోకి నువ్వు సెట్ అయిందాక ఈ పరిస్థితి నీకు ఉంటుంది.
ఇది గ్రహించి నువ్వు టర్న్ అయ్యావా, ధన్యుడివి, ధన్యురాలివే. ఇక నీ ద్వారా ఏం చేయాలనుకున్నాడు అది చేస్తాడు. బైబిల్ మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి, కావాలంటే చదవండి. యోనా నినివే పో అన్నాడు. ఎటుపోయాడు? తార్షీషు వాడు ఎక్కాడు. చివరికి ఆడికి వెళ్ళాల్సి వచ్చింది. అవునా? మామూలుగా పోయాడా? 3 రోజులు శాప కడుపులో కంపంతా భరించాల్సి వచ్చింది. 3 రాత్రి పగళ్ళు శాప కడుపులో. సముద్రంలో నెట్టివేయబడాల్సి వచ్చింది. ఆ ఒక్కడ లోబడినందుకు ఎంతమంది ప్రాణాలకు ముప్పం వచ్చింది? యోనా సంగతి చెప్పకపోతే ఓడలో ఉన్న వాళ్ళందరూ అయిపోయేవాళ్ళేమో. ఎందుకంటే ఓడ తలకిందులైపోతుంది అక్కడ. అర్థమైపోయింది, వామ్మో నా దెబ్బకు మొత్తాన్ని కాజేసేటట్టున్నాడు, నా మీద కోపంతో అయ్యా వద్దు వద్దు వద్దు, తేడా నేనే అప్పచెప్పుకుంటా అని వాళ్ళ దగ్గరికి పోయి, నేనేనయ్యా దోషిని, ఆయన ఒక పని చేస్తే నేను చేయలేదులే, ఆయన ఒక ఊరు పోమంటే నేను ఇంకొక ఊరు పోతున్నాను, బుద్ధిహీనత అంతా నాదే అంటే, ఎవరు అయ్యాను అంటే జీవం గల దేవుని సేవకున్నాయా అన్నాడు. సేవకుడు అయ్యుండి ఆయన మాట ఎందుకు వినట్లేదే అంటే, మనం అంతేలే అంటే, ఏమో ముందే చెప్తున్నావు జీవం గల దేవుని సేవకుండని, మరి ఏం చేయమంటావు, నన్ను ఎత్తి సముద్రంలో ఎండి తుఫాన్ ఆగిద్ది అన్నాడు. వాడి ఇంటికి చేరి, వాడు గమ్యానికి చేరిద్ది, లేకపోతే మీరు ఇంటికి చేరరా, నన్ను ఎత్తి బయట వేసేసేయండి. అయ్యా ముందే ప్రవక్తనంటివి, దైవజనుడినంటివి, భూమి ఆకాశములకు సృష్టికర్తని హోవా సేవకుడినంటివి, పొరపాటున నిన్నేస్తే ఆయన చేతిలో మొత్తం చేస్తాంగా. మీకు డౌట్ ఉంటే మీరు ఏ ప్రయోగమైనా చేసుకోండి అంటే చీట్లు వేద్దాం అనుకున్నారు. అందరి పేర్లు రాసి చీట్ వేస్తే తీస్తే యోనా పేరే వచ్చింది. ఇతడే నాకు కావాలని. ఇప్పుడు యోనాకి ఏమనిపించి ఉంటుంది? వదలవా మరి ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు నినివే వెళ్ళాల్సిందే. సరే, నన్ను ఏంటి అందులో ఏంటి, ఎట్ట చేరుస్తాడో ఆయనే చేరుస్తాడంటే, ఆయన అందులో విసరపడటం, ఆ తిమింగిలం మింగటం, తీసుకెళ్ళి ఎక్కడ ఓడ ఎక్కాడు అక్కడికి అక్కటం, ఆ నుంచి సచ్చినట్టు మళ్ళీ నినివే పోవటం, పోయి మళ్ళా ఒక దిన ప్రయాణం అంత పోయి మర్యాదగా మారు మనసు పొందండి, లేకపోతే మొత్తం చస్తారు, నాశనం అయిపోతారు, ఊడ్చుకొని పోతారని ఏ టైపులో చెప్పాడు? కడుపులో మండినోడు కదా, స్తోత్రం. ఏ టైపులో చెప్పాడు? మొత్తం గడగడలు ఆడిపోయారు. వాళ్ళు ఎవరు కొట్లా తిట్లా, గడగడలు ఆడిపోయి వాళ్ళు మారు మనసు పొందారు. వాళ్ళు మారు మనసు పొంది 5 రోజులు ఉపవాసం ఉండి, వాళ్ళు పశువులు కూడా ఉపవాసం ఉంచి, రాజు మొదలుకొని పనివాడి వరకు అందరూ గోనె పట్టు కట్టుకొని మొరపెడితే దేవుడు అంటాడు, యోనా వాళ్ళ కేసు కొట్టేసాలి, వదిలేస్తున్నాలే అన్నాడు. రాయటం నీవంతే, కొట్టేయటం నీవంతే. మరి మధ్యలో నన్ను ఎందుకు వాడావు? ఆ పోయినోడిని నువ్వు అత్యంత దయ, కృప, కనికరము కలిగిన వాడివి, దీర్ఘశాంతుడు అని నాకు తెలుసుగా. నువ్వు ఆవేశపట్టమేగా, నువ్వు కొట్టవు ఏం లేదు, చంపేస్తాను పొడుస్తాను అంటావు, నువ్వు పొడవు ఏం లేదు, అంత సెంటిమెంట్ నీకు. అయ్యా అనగానే అని బెండ్ అయిపోతావు నువ్వు. అదే నీ ప్లేస్లో నేనుంటే ఒక్కొక్కడిని మెడకాల మీద తలకాలు లేకుండా చేసేవాడిని. దేవా నీ చేద్దాం, నువ్వేమో కృపా, సమృద్ధి, జాలి, దయా, కనికరం అంటావు. అందుకే కదా నేను అటుపోయింది. ఎంత చంపుతానట్టు కానీ చంపడం ఏం లేదు, జరిగేవి కాదనే కదా నేను పోయింది. అంటే తన దాసునికి సమాధానం చెప్పుకున్నాడు ఆయన. యోనా, నువ్వు నాటని చెట్టు ఒక్కరోజు నీడిచ్చిందని, ఆ చెట్టు పోయిందని మరుసటి రోజు నువ్వు నాటని చెట్టు పోతేనే నీకంత బాధ కలిగి, ప్రాణము పోవునంత వరకు నేను బాధపడటం, దుఃఖాక్రాంతునే ఉంటాం న్యాయమే అన్నావే. కుడి ఎడమలు తెలియని 1,20,000 కంటే ఎక్కువ మంది నా బిడ్డలాయా. నీకు అన్యులే కావచ్చు, కానీ వాళ్ళని కూడా నేనే నిర్మించుకున్నాను, వాళ్ళు కూడా నా బిడ్డలే. నా కడుపు తీపి నీకు అర్థం కాదా? ఇంకొక మాట కూడా చెప్తున్నా ఈ సందర్భంలో, నీకు దేవుడు పిలుపు నీకు అర్థం కాకపోతే, ఆ బాధ ఎలా ఉంటుందో నీకు అర్థం కావటానికి కొన్ని గాయాలు కూడా నీకు అనుమతించవచ్చు దేవుడు. కడుపు తీపి ఎలా ఉంటుందో జాగ్రత్త.
కడుపు తీపి ఎలా ఉంటుందో అది నీకు అర్థమయ్యేదానికి కొన్ని కఠినమైన గాయాలు కూడా దేవుడు అనుమతించవచ్చు. ఆ స్థాయికి రావద్దు. జస్ట్ నీ బిడ్డ కొంచెం హెల్త్ బాగలేకపోతేనే గందరగోళం అయిపోతాం. ఆయన పిల్లలు నశించిపోతున్నారు, ఆయనకి ఎంత బాధ ఉంటుంది. ఏమ్మా, నీ బిడ్డకి అంత జ్వరం వస్తే నువ్వు తట్టుకోలేవు, మరి నా పిల్లలు కుడి ఎడమలు తెలియని నా బిడ్డలు లోకంలో నశించిపోతున్నాడు. గ్రామాలలో, పట్టణాల్లో, పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో నా వార్త నెరగక, సరైన సేవ లేక, సరైన సంఘం లేక, సరైన పరిచర్య లేక, సరైన దైవజనుడు లేక, తీర్మానాలు చేసి ముందుకు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి, కొంతమంది లోకంలో కలిసిపోయి, కొంతమంది పాపంలో పట్టబడి, కొంతమంది సాక్ష్యం కోల్పోయి, మందిరాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి అని పేరుకే కానీ జీవం లేని నిర్జీవ స్థితిలో దిగజారిపోయి, కొన్ని దుర్బోధలో పడిపోయి, నా పరిచర్య ఆ విధంగా ఉంటే, నా బిడ్డలు నశించిపోతుంటే, నువ్వు నన్ను ఎరిగి, నా వాక్యం ఎరిగి, నా ప్రేమ ఎరిగి, చింత లేకుండా, భారం లేకుండా, బాధ్యత లేకుండా నేను ఇంత స్పష్టంగా దర్శిస్తుంటే కూడా నువ్వు తెగించలేకున్నావంటే చూస్తావా కడుపు తీపి ఎలా ఉంటుందో. అన్నాడు అనుకో, నువ్వు తట్టుకోలేవు. దేవునికి స్తోత్రం. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? టైం ఎంత అయిందయ్యా? అయ్యా ఇంక నేను ముగిస్తాను, వెళ్ళిపోతున్నా నేను హద్దులు దాటి. సరే, ఆ కడుపు తీపి నీకు నాకు అర్థం కావడానికి దేవుడు కొన్ని చేదైన అనుభవాలు మనకు రానివ్వక ముందే మనం జాగ్రత్త పడాలి. మ్యాటర్ సీరియస్ తీసుకోండి. ఫైనల్ అన్నా, నాకు పిలుపు ఉంది. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా వినండి. ఉన్నారు ఎవరన్నా? ఆ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా వినండి. అన్నా, నాకు పిలుపు ఉంది, అందులో నాకు స్పష్టత ఉంది, నా మీద దేవుని ఏర్పాటు ఉందని నాకు అర్థమైంది, నాకు అది డౌట్ లేదన్నా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా నేను తరబీదు పొందాలో, ఎలా నేను సేవకు ముందుకు వెళ్ళాలో నా గైడెన్స్ లేదన్నా అని మీలో ఈ లైవ్ వినేవాళ్ళు, ఇక్కడ కూర్చున్నాళ్ళు ఎవరైనా సరే, అలా దేవుని పిలుపు యొక్క ఏర్పాటు యొక్క స్పష్టత గుర్తించిన వాళ్ళు, నిన్ను దేవుడు ఏ విధంగా దర్శించాడు, ఎలా నిన్ను ఆయన పరిచర్యకు పిలిచాడు అనేది ఒకటి మీ సాక్ష్యం. మీ నేమ్, మీ అడ్రస్, మీ ఫోన్ నంబర్, మీ డీటెయిల్స్ లైవ్లో వీక్షించే వాళ్ళకి ఇక్కడ మీకు చెప్తున్నాను. దేవుని సేవా పిలుపు నా మీద ఉంది, ఇన్ని విధాలుగా దేవుడు నన్ను దర్శించాడు, నేను ఆయన పరిచర్య చేయాలి, ఆల్రెడీ కొంత చేస్తున్నాను, నువ్వు చేస్తుంటే చేస్తున్నానని చెప్పు, చేయకపోతే ఇదిగో చేయటానికి నేను సిద్ధమవుతున్నానన్నా అని కూడా చెప్పు. దానిలోనే గ్రంథం, బైబిల్ గ్రంథం ఎన్నిసార్లు చదివావు కూడా రాయి. ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పింది తీసుకో. ఈ మాట చెప్దామని వచ్చాను నేను. దయచేసి లైవ్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు, తర్వాత వినేవాళ్ళు కూడా ఈ విషయాన్ని దృష్టించి, ఏర్పాటులో ఉన్నాను, నాకు అది స్పష్టము, పిలుపు స్పష్టం అంటే మీ అడ్రస్, డీటెయిల్స్ ఇవ్వండి. ఎలా నిన్ను దేవుడు దర్శించి మాట్లాడాడో కూడా ఒక ఛాన్స్ ఉంటే, మీరు దూరంలో ఉంటే మెసేజ్ టైప్ చేయొచ్చు, వాయిస్ మెసేజ్ మాట్లాడవచ్చు, మీ డీటెయిల్స్ ఇవ్వచ్చు అండ్ మీ సాక్ష్యం. అంటే మళ్ళీ గంట ప్రసంగం చేయకండి. అసలు ఎలాగ నిన్ను దేవుడు స్వప్నంలోంచి పిలిచాడా, దర్శనంలోంచి పిలిచాడా, ప్రేరణ ఉందా, లేకపోతే దైవజనుల ద్వారా ప్రవచించాడా, పలికాడా, లేకపోతే వాక్యం నుంచి నీతో మాట్లాడుతున్నాడా, లేకపోతే నీలోనే ఆయన ప్రేరణ, లేకపోతే ఆత్మలో చూసినప్పుడు నీకు దుఃఖమా, అసలు ఏ లక్షణాలను బట్టి నువ్వు ఏర్పాటును గుర్తించావు, దేవుని పని నేను చేయాలి అనే తీర్మానం నీకు వచ్చింది, దేవుడు నన్ను ఆయన పని కొరకు పిలుస్తున్నాడు అనేది ఎలా నీకు స్పష్టమైంది అనేది ఒక మాట. సుదీర్ఘ ప్రసంగం చేయొద్దు, ఒక మాట. తర్వాత మీ డీటెయిల్స్, నేమ్, అడ్రస్, ఫోన్ నంబర్ అవన్నీ ఇవ్వండి. నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తా. ఓకేనా? మీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అవసరమైతే మీకే ఫోన్ వచ్చింది. అందులో ఏం చేయాలో నేను చెప్తాను, ఎలా మనం ముందుకు వెళ్ళాలో నేను చెప్తాను. ఇక్కడ ఉండేవాళ్లే కాదు, తెలుగు 2 రాష్ట్రాలలో ఉండేవాళ్ళు, తెలుగు వాళ్ళై ఉండి ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా, కొంతమంది జాబ్ నిమిత్తం ఇతర దేశాలకు వెళ్ళిపోతారు. వాళ్ళ మీద పిలుపు ఉంటుంది, ఏర్పాటు ఉంటుంది, కానీ వాళ్ళు ఉద్యోగ నిమిత్తం, సంపాదన నిమిత్తం వెళ్తారు, ప్రశాంతంగా ఉండలేరు. అక్కడ దర్శిస్తూ ఉంటాడు దేవుడు, నువ్వు నా పని చేయాలి, నువ్వు వచ్చి ఏడ తిరుగుతున్నావు, విలాసాలు అనుభవిస్తున్నావు, పైసలు సంపాదిస్తున్నావు, అక్కడ ఆత్మలు నశించిపోతున్నారు, నా కుమారుడా,
నా కుమారి అని దర్శిస్తుంటాడు దేవుడు. అట్లా ఉన్నాళ్ళు కూడా దయచేసి మీ డీటెయిల్స్ నాకు ఇవ్వండి. వెంటనే నేను మీకు ఫోన్ చేస్తానని చెప్పను, కానీ మీకు సమాచారం పంపేదానికి నేను ఆలోచన చేస్తాను. మీ డీటెయిల్స్ నేను తీసుకుంటాను. తప్పకుండా ఈ విషయంలో మీరు ఎలా ముందుకు వెళ్ళాలో దేవుడు నాకు ఇచ్చిన అవగాహన చొప్పున నేను మిమ్మల్ని నడిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మీరు సేవ చేస్తుంటే లేదా చేయడానికి మొదలు పెడితే ఈ విషయం కూడా రాయండి. మీరు స్వచ్ఛందంగా సేవ చేయాలనుకుంటున్నారా, లేకపోతే షాలేమన్నతో కలిసి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో నుంచి నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను అంటారా? ఆ వివరాలు కూడా రాయండి. నేను అన్ని వివరంగా చెప్పాను. మీరు ఎలా దర్శనం పొందారో అది రాయండి. సేవకు ఎలా మీరు పిలువబడ్డారో అది రాయండి ఫస్ట్. రెండవది పరిశుద్ధ గ్రంథం ఎన్నిసార్లు చదివారో అది రాయండి. మూడవది మీరు సేవ చేస్తున్నారా, ప్రజెంటు ఇంకా మొదలు పెట్టలేదా, అది రాయండి. 3. నాలుగవది, ఒకవేళ మీరు చేయబోనుకుంటే స్వచ్ఛందంగా మీరు ఓన్గా చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఒక ఆత్మీయ నాయకుడి ద్వారా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా అనే దయచేసి రాస్తే బాగుండేమో. మీరు ఒకవేళ రక్షింపబడి ఏ సహవాసంలో ఎదుగుతున్నారు, బాప్తిస్మం ఎప్పుడు పొందున్నారు, మీరు ఏ చర్చికి చెందిన వాళ్ళు అనేది కూడా దయచేసి ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ఏ సంఘానికి చెందిన వాళ్ళు అది కూడా. నన్ను వెంబడిస్తున్నారు ఆన్లైన్ ద్వారా, ఎన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారో క్లియర్గా రాయండి. ఇబ్బంది ఏం లేదు. వాయిస్ మెసేజ్ చెప్పినా పర్వాలేదు, లేదా రాసినా పర్వాలేదు. దయచేసి ఈ విషయాన్ని మీకు అందించాలని వచ్చాను. ఆ పిలుపున్నాళ్ళ లక్షణాలు మొదలు పెట్టాను. ఇంకా అదొక సుదీర్ఘ ప్రసంగమే 2 దాటిచ్చాను. ఈ ఒక్కరోజుకి ఏం అనుకోవద్దు. మ్యాటర్ సీరియస్, టైం పోతుంది, ఇంకా పోనీయకూడదు. అందుకని నేను చెప్దామని వచ్చాను, లేకపోతే అసలు వచ్చేవాడిని కాదు. ఇది అశోక్ సమయం. అయితే దేవుని ప్రేరణతో ఒకవేళ నన్ను దేవుడు ప్రేరేపిస్తే అశోక్ నుంచి అయ్యే పలికిస్తాడని నేను అనుకున్నాను నా మనసులో. అశోక్ నిజంగా పేతుర్ని దేవుడు వాడుకునే విషయం ప్రస్తావించి పరిశుద్ధాత్మ నడిపి మా ఇద్దరిది ఒకే విధంగా ఉందని రుజువు చేశాడు. అందుకే నేను ఎంటర్ అయ్యాను ధైర్యంగా. వచ్చి మళ్ళీ ఆయన డిస్టర్బ్ చేయకుండా అక్కడ కూర్చున్నాను. నేను అక్కడ కూర్చున్నాను, ఎందుకంటే ఇంకా ఆ ఫ్లో ఆపకూడదు, నడవాలి. ఎంతసేపు మాట్లాడతాడు దేవుడు, మాట్లాడనేయాల. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది దేవుని ఏర్పాట్లో ఉండుండొచ్చు, లేదా అందరూ ఉండుండొచ్చు. అందరూ ఉండాలని నా కోరిక. అందరూ ఉండాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది. కొంతమంది ఉన్నా నిష్ఫలులైపోయారు, కొంతమంది ఉన్నా దుర్బోధంలోకి వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నా ఆత్మల భారం విషయంలో చల్లారిపోయారు, కొంతమంది ఉన్నా లోకాశలకు చిక్కారు, కొంతమంది ఉన్నా ధనాపేక్షలో పడ్డారు, కొంతమంది ఉన్నా జీవపు డమ్మంలో పడ్డారు, కొంతమంది ఉన్నా ప్రాంతాలను ప్రభావితం చేసేంత ఉజ్జీవం, అంత భారం కలిగి లేని స్థితిలో ఉన్నారు. కొంతమంది పాపం చేస్తున్నారు, కొంతమంది అడుగేసి కూడా చల్లారిపోయారు. కాబట్టి ఒకడు వెనక్కి తగ్గితే మరొకడు ఆ స్థానాన్ని భర్తీ చేసే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఈ ఒక్కరోజు మీరు టైం చూసుకోవద్దు. దేవుడు ఎలా దర్శిస్తాడో చెప్తున్నాను. ఏర్పాట్లో ఉంటే నీకు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్తున్నాను. అందరికీ తెరవబడే ద్వారాలు నీకు మూయబడి ఉంటాయి. నీకు వింతగా ఉంటుంది, ఇదే పని అందరూ చేశారు, వాళ్ళకి బాగుంది, నేనే ఇస్తే నాకు ఇట్లా అవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు అర్థం చేసుకొని, ఇప్పుడు నేను నా చదువు కంటిన్యూ అయ్యి ఇప్పుడు నేను 8th వరకు చదివానండి. అప్పటి రోజుల్లో 8th చదివాను అంటే 8వ తరగతి వరకు వచ్చాను. అక్కడ నుంచి 10th, ఇంటర్, డిగ్రీ అని నేను వెళ్ళాను అనుకో, ఒక ఉద్యోగస్తుడిని అవుతా. ఉద్యోగస్తుడిని అయ్యాను అనుకో, నేను నా ఫ్యామిలీ మంచిగా ఇప్పటికైతే ఒకవేళ ఒక బిల్డింగ్ కట్టుకునేవాడిని, ఏదైనా ఒక అపార్ట్మెంట్లో ప్లాట్ కొనుక్కునేవాడిని, మంచి కారు కొనుక్కునేవాడిని, జాబ్ చేసుకునేవాడిని, నెలకు 2 నెలలకు ఒక టూర్ వేసుకుంటా ఉండేవాడిని. జీవితం అలా సాఫీగా అలా సాగిపోయి ఉండేది. అసలు దేవుణ్ణి తెలుసుకునేవాడినో కూడా కాదు, నాకు తెలియదు. ఇప్పుడు చెప్పండి, ఎంతవరకు అవసరం అంతవరకు రానిచ్చాడు. అక్కడ ఆగురా నీ చదువు, అక్కడ ఆపేసాయి అన్నాడు. కొంతమంది
నేను చదువులో ముందుకెళ్ళలేకపోతున్నాను దిగులు పడతారు. డోంట్ వరీ. నేనన్నా 8, నాకు బాప్తీసం ఇచ్చిన ఆయన అయితే 6. దేవునికి స్తోత్రం. నేను పండితుడిని, నేను ఎంత సతికాను, నేను ఎంత ఇన్ని కాలేజీలు చేశాను అన్నోడేమో ఆడే కూర్చున్నాడు. ఇప్పుడు ఎచ్చులు పడేవాళ్ళు పబ్లిక్లో కదిలితే ఒకడు మాట్లాడుతున్నారు కదా, చదువుని గురించి కామెంట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఎద్దేవా చేసేవాళ్ళు. ఈ చదవర్లు ఎంత చదివి జనాన్ని నాశనం చేశారు, కానీ బాగు చేసిన వాళ్ళు ఎవరు? ఈరోజు ప్రగల్భాలు పలికేవాళ్ళు. 6వ తరగతి అనేక సార్లు తప్పానని ఆ దైవజనుడు సాక్ష్యం ఇచ్చాడు. నాకు బాప్తీసం ఇచ్చిన ఆయన ఎవరైనా లక్షల మందిని ప్రభావితం చేశాడు. ఆయనను అడ్డం పెట్టుకొని దేవుడు చేశాడు, ఆయన వాడుకొని దేవుడు చేశాడండి. మరి నా సొతకింత, నా డిగ్రీలు ఇన్ని, నా టెక్కులు ఇన్ని అని ఎచ్చులు పడే ఈ వ్యధవాయిలు ఏరి? వాళ్ళు చేసింది ఏది? నేను 8. ఇప్పటికి ఎంతో మంది రక్షణ నడిపించాడు. ఇక్కడ దేవుని పనికి కావాల్సింది లోక సంబంధమైన చదువు కొంత దోహదపడిద్ది, కానీ మహోన్నతుని విద్య కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, ఆత్మ నడిపింపు కావాలి. వీటికి తోడు మనకున్న అక్షర జ్ఞానం పరిశుద్ధ గ్రంథం చదవడానికి ఉపయోగపడిద్ది. నేను చెప్తున్నాను, మీకు 10th సర్టిఫికెట్ ఉందా అది మెన్షన్ చేయండి అని నేను చెప్పాల. ఇందాక చెప్పిన ప్రకటనలో అన్నీ చెప్పే, కానీ 10th కనీసం ఇంటర్ ఎన్న అడగల. ఎందుకో తెలుసా? ఒక్కటే, బైబిల్ చదవటం వస్తే చాలు, పరిశుద్ధ గ్రంథం చదవటం కరెక్ట్గా పరిశుద్ధ గ్రంథం చదవటం వస్తే చాలు. ఆ తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు, ఆయన చిత్తం అయితే నేను చూసుకుంటా. హల్లెలూయా. ఏం దిగులు పడద్దు. ఓకే, మీ 10th సర్టిఫికేట్లో లేకపోతే డిగ్రీ సర్టిఫికేట్లో ఇంటర్ సర్టిఫికేట్లో అవసరం లేదు. పోనీ అబ్బా క్లాసు వాళ్ళు క్లాసుకు చెప్తే మాసు వాళ్ళు మనం మాసుకు చెప్దాం, ఏమైంది? ఏమయ్యా, వాళ్ళు ఇంగ్లీష్లో స్పీకితే మనం తెలుగులో మాట్లాడతాం, ఏమైంది? దేవునికి స్తోత్రం. దేశ భాషలందు ఇంగ్లీష్ లెస్స అనలా, తెలుగు లెస్స. హల్లెలూయా. ఆకలై పడ్డారా? కళ్ళు తిరిగి పడ్డారా? కాబట్టి ఏమంటారు? నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగిరి వారి, నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక బుమ్మిన ఎడలు చల్లిడి వారిని, బుమ్మిన ఎడలు చల్లిడి వారిని, అంటుము దేవా పని బాధలను పంటను పోయుటకు నేడు దేవునికి మహిమ. భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లిడి వారి, పంపుము దేవా పనివారు కావాలి. కోత విస్తారం రాకడ దగ్గరకు వస్తుంది, సైన్యం ఇంకా లేవాలి, అనేకులు తయారు కావాలి, దేవుని పరిచర్య జరగాలి. నేను చెప్పినట్టు మొత్తం నేను వరుసగా ఫైనల్లో ఒక్కసారి పిల్లారా, నీ డిగ్రీలో అవసరం లేదు, నీ ఇంటర్మీడియట్లో అవసరం లేదు, నీ 10th సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. నువ్వు 3 చదివినా, 4 చదివినా, 2 చదివినా, ఒక్కటే చదివినా, తెలుగు చదవటం వచ్చి బైబిల్ చదవటం వస్తే చాలు నాన్న. అన్న నాకు బైబిల్ చదవటం వచ్చు అన్న, బైబిల్ మొత్తం నడిచిద్దానంటే చాలు నాన్నదా. నానా డిగ్రీలు చేశాము, మేము స్కాలర్సు, మేము పండితులమి అన్న ఆడాళ్ళు మగాళ్ళు మీడియాలలో చూడన్నా ఎంత చక్కని భాష మాట్లాడుతున్నారు బండబూతులు. నాన్న పెద్ద పెద్ద చదువులు నాన్న, పండితులు నాన్న, వాళ్ళు పండితులు నాన్న.
సంస్కారవంతులు, బూతులు అస్సలు రా. వాళ్ళ లాంగ్వేజ్ చూడండి నాన్న. ఎందుకు నాన్న? అక్షర జ్ఞానం లేని ఒక అజ్ఞాని నయం నాన్న. ఈ జ్ఞానులు అని చెప్పుకుంటున్న నీచులతో పోల్చుకుంటే ఆడాళ్ళు మగాళ్ళకి నొరుగుదిరిందా నాన్న? భాష సంస్కారం ఏది నాన్న? అరే నేను ఒక స్త్రీని కదా, నేను ఒక చదువుకున్నవాడిని కదా, చదువుకున్నదాన్ని కదా, నా భాష ఇలా ఉండకూడదు కదా. ఏదైనా నా సంస్కారం? సంస్కారం లేని సదవర్లందరికీ నా నమస్కారం అని నేను అనను. నమస్కారం నేను ఎందుకు పెట్టాలి ఎదవలకి? అందుకే చెప్తున్నా, అక్షర జ్ఞానం కొద్దిగున్నా దీనిలైనటువంటి బిడ్డలు, సంస్కారం కలిగిన బిడ్డలు, వాళ్ళకి చేస్తాను నమస్కారం. హల్లెలూయా. ఏం ఇబ్బంది లేదు. కాబట్టి తప్పకుండా ఈ ప్రకటన గమనించండి. అవసరమైతే ఇంతవరకు నేను చెప్పిన ఈ ప్రకటన వరకు ఏదన్నా వీడియో కట్ చేసి పెట్టొచ్చు మెయిన్ ఛానల్లో, దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు చెప్పే మాటలు దయచేసి గుర్తించండి. నంబర్ 1, మీ పేరు, మీ పూర్తి వివరాలు, మీ సెల్ నెంబర్, మీ డీటెయిల్స్. 2వది మీ రక్షణ సాక్ష్యం. 3వది మీ పిలుపు, దేవుడు నిన్ను ఎలా పిలిచాడు. 4వది బైబిల్ ఎన్నిసార్లు చదివావు. 5వది బాప్తిజం ఎప్పుడు తీసుకున్నారు, ఏ సహవాసంలో తీసుకున్నారు, ఎక్కడ కొనసాగుతున్నారు, సొంతగా సేవ చేయాలనుకుంటున్నారా, తండ్రి సన్నిధి పరిచర్య ద్వారా మీరు సేవలో కొనసాగాలనుకుంటున్నారా. ఈ 7 సంగతులు, మొత్తం 7 వచ్చాయి. ఇప్పుడు నీట్గా చెప్తాను, రాసుకోండి. 3 అయినా పర్వాలేదు. ఈరోజు అది మాకు అర్థమైందిలే నాయన, నువ్వు చివరిలో వచ్చినప్పుడే మాకు 3 కాదు 3 అని అర్థమైంది అని మీరు అనుకున్నా పర్వాలేదు. కానీ ఈరోజు విషయం చెప్పాలి. 3 అయిందా 3 అయింది 3 కూడానే. మీకు కాదు 3, సైతాన్ గాడికి 3. రాయ్. నంబర్ 1 పేరు, మీ పూర్తి అడ్రస్, ఫోన్ నంబర్. మొదట 2వది మీ రక్షణ సాక్ష్యం. అసలు ఎలా రక్షించబడ్డారు తప్పకుండా తెలపండి. ఎలా మిమ్మల్ని దేవుడు పిలిచాడు, లోకంలోంచి ఎలా మిమ్మల్ని పిలిచాడు, రక్షణ సాక్ష్యం. తర్వాత సేవకై నాకు పిలుపు ఉంది అనేది ఎలా నిర్ధారించుకున్నావు, సేవ పిలుపుని నువ్వు ఎలా నిర్ధారించుకున్నావు అనేది కూడా నీ అనుభవం ఏందో రాయి. తర్వాత నేను చెప్తాను, నీకు అర్థం కాకపోతే ఇబ్బంది ఏం లేదు. రాశారా? పెద్దమ్మ ఫోన్ మెయింటైన్ చేస్తుంది. సరే బాబు, ఎవరికి రావట్లే, ఆమెకే పోతుంది ఆ ఫోన్, నేను తెగ వస్తుంది. హలో మోర్టో అనుకుంటా. సరే అమ్మా, ఎంతవరకు చెప్పాను రా తల్లి, ఎలా నిర్ధారించుకున్నారు అనేది. ఓకే, పరిశుద్ధ గ్రంథం ఎన్నిసార్లు చదివారు అనేది. బైబిల్ చదవగలిగే సామర్థ్యం ఉందా? ఒకవేళ చదవగలిగే సామర్థ్యం ఉంటే ఎన్నిసార్లు చదివారు? నాకు కావాల్సింది అదొక్కటే, మీరు బైబిల్ చదవగలరా లేదా? ఐదవది బాప్తిసం ఎప్పుడు తీసుకున్నారు, ఏ సహవాసంలో కొనసాగుతున్నారు. ఎన్నైనాయి అక్కడికి? 5. దాన్ని విడగొడితే బాప్తిసం ఎక్కడ తీసుకున్నారు, ఏ సహవాసంలో, 2 సపరేట్. కొంతమంది తీసుకున్న సహవాసం ఉండర్లే. అందుకని ఒకవేళ మీరు బాప్తిసం తీసుకుంటే ఏ టైంలో తీసుకున్నారు, ఏ సహవాసంలో అనేది, సహవాసం అనేది 6వదిగా పెట్టు. చెప్తారు, అన్న నేను తీసుకున్న దగ్గరే ఉన్నానని కొంతమంది, లేదన్నా నేను వేరే ఊరు వచ్చాను వేరే దగ్గర ఎదుగుతున్నానని కొంతమంది చెప్తుండొచ్చు, ఇబ్బంది లేదు. చివరిది, మీరు సొంతంగా చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఒక నాయకత్వం కింద శాలేమన్నతో కలిసి నేను ప్రయాణం చేయాలనుకుంటున్నాను, తండ్రి సన్నిధి ద్వారా సేవ చేయాలనుకుంటున్నాను అనేది, మీరు మీ ఆశ ఏంటి అనేది కూడా తెలియజేయండి.
సరిపోయింది ఏడు. సేవా పిలుపు ఉన్నోడికి ప్రార్థన జీవితం లేకుండా ఎందుకు ఉంటుంది? ప్రార్థన పరుడికి ఆ ఇబ్బంది అర్థమవుతుంటుంది, సిగ్నల్ అర్థమయ్యేది, ఆత్మీయులకే కదా అర్థమయ్యేది. నిద్రమోహోడికి ఆడ అర్థమయ్యేది బజార్లో తిరుగుతుంటే. దేవుని స్తోత్రం. ఆత్మీయ స్పర్శ కలిగిన వాడికి పిలుపు అర్థమైంది, స్వరం వినబడింది. అలా అట్లాంటి ఏమి లేకుండా ఎవడు ఎట్టపోతే మనకి ఎందుకు అబ్బాయి అని రోడ్ల మీద తిరిగి వాడికి దేవుడు పిలుపు ఉంటుందా? ఉండదు, కుదరదు. ఒకవేళ నిజంగా పిలుపు ఉంటే వాడు రోడ్ల మీద తిరగడు. రోడ్ల మీద తిరిగి వాడిని సరే తీసుకొచ్చి కూర్చోబెడతాడు మందిరంలో. బజార్లో మీద తిరిగింది జాలిక రా అని, అడ్డదిడ్డని బతికింది జాలిక రమ్మని పిలుస్తాడు. ఆయన పట్టుకొస్తాడు అవసరం. ఓకే రైట్. స్పష్టంగా మీకు విషయాలు అందించాం. దైవజనుడు మంచిగా దేవుని కొరకు వాడబడ్డాడు. నేను కూడా కొన్ని విషయాలు మీకు ఉపయోగపడి అందించాను. నీ మీద దేవుడు ఉంచిన బరువు నీకేం మేలు నీకు తెలియదు. తీసేస్తే నువ్వు దెబ్బతింటావు. కాబట్టి ఎప్పుడు తీసేయాలో దేవుడు తెలుసు. నీ లైఫ్ దేవుని చేతుల్లో ఉంది. నీకు కావాల్సిన ముందే రెడీ అయినాయి. దానికోసం దేవుని ప్రణాళికలు దేవునికి ఉన్నాయి. ప్రార్థించి నువ్వు మర్చిపోతావు, కానీ ప్రార్థనకి 50 ఏళ్ల తర్వాత కూడా దేవుడు జవాబు ఇవ్వగల సమర్థుడు అనే విషయాలు కూడా అందించాను. కాబట్టి నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, సమస్యలు, పిల్లలు, తల్లులని ఈ అంతా కాదు. అవన్నీ మోకాళ్ళని ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్పేసి నేను దేవుని కొరకు ఏ విధంగా ఫలించగలను, నశించిపోతున్న ఆత్మను ఎలా రక్షించగలను, ఇతరులకు సువార్త ఎలా ప్రకటించగలను, బీదలకు సువార్త ఎలా ప్రకటించగలను, దేవుని సేవ నేను ఎలా చేయాలి, దేవుడు నాకు ఇంత నేర్పాడు, ఇన్ని అనుభవాలు ఇచ్చాడు, ఇన్నిసార్లు నన్ను దర్శించాడు, నేను నా ప్రభు పనిని ఎలా జరిగించాలి అనే విషయంలో భారం కలిగి ఉండు. నీకున్నంతలో ముందు దేవుని గురించి ఇతరులకు పరిచయం చేస్తూ ఉండు, ప్రకటిస్తూ ఉండు, చిన్నదో పెద్దదో పరిచర్య చేస్తూ ఉండు. మందిరంలోనైనా సరే, బయటైనా సరే. ఇంకా అవకాశం ఉంటే చిన్న చిన్న ప్రార్థనా బృందాలను స్థాపించి చిన్న చిన్న ప్రార్థనా గుంపులుగా నువ్వు పని మొదలు పెట్టొచ్చు. స్త్రీవైనా పురుషుడైనా నువ్వు ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడవచ్చు, నడుము కట్టొచ్చు. దేవుడు ఆ శక్తి మనందరికీ దయచేయును గాక.